స్తోత్రము చెల్లించేదము మన యేసుకే స్తోత్రము చెల్లించేదము. 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 మంచివాడు గొప్పవాడు మన దేవుడు, వాక్యమునిచ్చు దేవుడు. మంచివాడు గొప్పవాడు మన దేవుడు, వాక్యమునిచ్చు దేవుడు. స్తోత్రము చెల్లించేదము మన యేసుకే స్తోత్రము చెల్లించేదము. స్తోత్రము చెల్లించేదము మన యేసుకే స్తోత్రము చెల్లించేదము. యెరికో మనకు ముందు వచ్చిన యేసు మనకు ముందే నిల్చును. యెరికో మనకు ముందు వచ్చిన యేసు మనకు ముందే నిల్చును. భయపడకు, దిగులు పడకు, ప్రార్థించి స్తుతించుము. భయపడకు, దిగులు పడకు, ప్రార్థించి స్తుతించుము. స్తోత్రము చెల్లించేదము మన యేసుకే స్తోత్రము చెల్లించేదము. స్తోత్రము చెల్లించేదము మన యేసుకే స్తోత్రము చెల్లించేదము. యాకోబు రాసినటువంటి పత్రికలో నుండి మొదటి అధ్యాయం. యాకోబు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనము 3వ వచనము అలాగే 4, 5వ వచనం కూడా నేను చదువుతాను, మీరు బైబిల్లో ఫాలో అండి. యాకోబు రాసినటువంటి పత్రికలో నుండి మొదటి అధ్యాయము 2వ వచనం నుండి 5వ వచనం వరకు నేను చదువుతాను, మీరు అందరూ కూడా బైబిల్లో ఫాలో అండి. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనం నుండి 5వ వచనం వరకు నేను చదువుతాను. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనాను కొదువ లేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడను. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు. చూడండి, ఈ రోజున చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగంలో ఉండి కొన్ని విషయాలు మనం తెలిసిన ప్రయత్నం మనం చేద్దాం. గత వారం వరకు విశ్వాసం గురించి మనం చూసాం. ఇది దాదాపుగా విశ్వాసం గురించి నేను మాట్లాడుతున్నప్పుడు ఈ శ్రమల్లో ఇబ్బందులు ఎలాగా మనం విశ్వాసాన్ని కాపాడుకున్న దాని గురించే నేను 2-3 వారాలు బోధించాను. అయితే ఈ రోజున దాదాపుగా అలాంటిదే, కానీ విశ్వాసం గురించి కాదు. కానీ ఇక్కడ శోధింపబడుతూ ఉన్నప్పుడు లేదా కష్టాలు ఎదుర్కొంటున్నప్పుడు ఆ కష్టాల్లో మనం ఎలాగ ఆలోచించాలి, ఎలాగ ప్రవర్తించాలని దాని గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఈరోజు దీని గురించి బోధిస్తే నెక్స్ట్ వీక్ కూడా దీని గురించి ఖచ్చితంగా కొన్ని విషయాలు బోధిస్తాను. చాలా ప్రాముఖ్యమైన విషయం, చాలా ఇంపార్టెంట్ విషయాలు మనం తెలుసుకోబోతున్నాం ఈ 2 వారాలు. ఎందుకంటే నార్మల్గానే ఈ లోకంలో మనం ఉంటున్నప్పుడు ఏదో రీతిగా మనకి కష్టాలు వస్తూనే ఉంటాయి. అవి ఆర్థికపరమైన ఇబ్బందులు కావచ్చు, లేదంటే ఆరోగ్యపరమైనవి కావచ్చు, లేదంటే వేరే మనుషుల ద్వారా వచ్చే ఇబ్బందులు కావచ్చు, లేదంటే వేరే మానసికమైనటువంటి ఇబ్బందులు కావచ్చు. ఇలాగా మనుషులు అన్న తర్వాత సహజంగానే మనకి ఏదో రకమైనటువంటి కష్టాలు నార్మల్గా ఏదో చిన్నవో పెద్దవో మనకు ఉంటూనే ఉంటాయి. ఒక విషయం ఏంటంటే నార్మల్గానే ఇక్కడ ఉన్నటువంటి మన అందరం కూడా, ఈవెన్ మనమనే కాదు ఇంకా చాలామంది ప్రపంచం అంతా కూడా మనం చూసుకుంటే ప్రతివారు కూడా అయితే
త్వరలో కష్టాల్లోకి వెళ్ళబోతారు, లేదంటే కష్టాల్లో ఎంటర్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు, లేదంటే కష్టాల్లో బయటకు వచ్చేటువంటి చివరి స్టేజ్లో చాలామంది ఉండుంటారు. మనందరం కూడా ఈ శ్రమల విషయానికి వచ్చేసరికి, ఇబ్బందుల విషయానికి వచ్చేసరికి ఏదో ఒక స్టేజ్లో కష్టంగా ఉంటాం. ఎవరు కూడా నాకు ఏ ప్రాబ్లమ్స్ లేవండి అని నార్మల్గా ఎవరు కూడా ప్రపంచంలో మనుషులు అనలేరు. అలాంటి పరిస్థితుల్లో ప్రతి వాళ్ళం కూడా ఉంటూనే ఉంటాం. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మనం ఏం తెలుసుకోవాలంటే, అవి వచ్చినప్పుడు ఎలాగ రెస్పాండ్ అవ్వాలంటే తెలుసుకోవడం చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. అవి తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ప్రాబ్లం ఏంటంటే చాలామంది కష్టాలు వచ్చినప్పుడే, ఇప్పుడు చూడండి, చాలా మానేస్తాం. మనం చర్చికి రావడం మానేస్తాం, బహుశా ప్రార్థన చేయడం మానేస్తాం, ఇంకేంటంటూ చాలా విషయాలు మనం ఏంటంటే శ్రమలు వచ్చినప్పుడు మానేస్తుంటాం. అన్నీ బాగున్నప్పుడు బహుశా అన్నీ బాగానే చేస్తుంటాం. కానీ శ్రమలు వచ్చినప్పుడు మాత్రము మనము ఇంతకుముందు చేసేటువంటి కార్యలు ముందు చేయడానికి పెద్దగా మనకి మనస్సు ఉండదు. ఇప్పుడు నార్మల్గా అంటే ఏమి ఎందుకు చేయమంటే, ఆ శ్రమల పట్ల లేదా శోధనల పట్ల మనం ఒక మనిషిగా ఇచ్చేటువంటి రెస్పాన్స్ మాత్రం ఇస్తున్నాం. మనం అంటే కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఒక సహజమైనటువంటి మనిషి ఎలాగునైతే ప్రవర్తిస్తాడో అలాగునే మనం కూడా ప్రవర్తిస్తున్నాం. కానీ బైబిల్కి వెళ్ళి మనం చూసినప్పుడు ఈ శ్రమలు అటువంటి సహజంగానే వస్తాయని బైబిల్లో చాలా చోట్ల బైబిల్ చెప్పబడింది. చాలా చోట్ల ఈవెన్ స్వయంగా యేసుక్రీస్తు సైతము చెప్పేశారు. యేసుక్రీస్తే మనకి సిలువ ద్వారా రక్షణ ఇస్తాడు, అలాగే మన కొరకు విజ్ఞాపన చేస్తా అన్నాడు, మనల్ని ఆదరిస్తా అన్నాడు, పరిశుద్ధాత్మ దేవుని పంపిస్తా అన్నాడు మనల్ని ఆదరించడానికి, నడిపించడానికి. ఈ బెనిఫిట్స్ అన్నీ ఉంటున్న సమయంలో కూడా ఇంకను కష్టాలు లేనటువంటి ఒక స్థితి గురించి అయితే ఎక్కడ బైబిల్లో లేనే లేదు. కష్టాలు లేనటువంటి ఒక జీవితం అనేటువంటిది ప్రపంచంలో యాక్చువల్గా లేనే లేదు. ముఖ్యంగా స్పెసిఫిక్ ఆదాము పాపం చేసిన తర్వాత అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ లోకంలోనికి ఆల్రెడీ వచ్చేసి ఏదో టైంలో ఎవరో ఒకరు ఏదో అనుభవిస్తూనే ఉంటాం మనం. ఇప్పుడు ఆ సందర్భం వచ్చినప్పుడు మనం ఏంటంటే ఎలాగా ఆలోచించాలి అంటే అసలు ఆ సిట్యువేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అర్థం చేసుకోవాలో తెలుసుకోవడానికి మనకి జ్ఞానం చాలా చాలా అవసరం. ఇప్పుడు అందుకనే ఈరోజు నేను దీని గురించి మాట్లాడతాను. ఈరోజు వచ్చే వారం కూడా కొన్ని విషయాలు, ఎందుకంటే ఈరోజు మొత్తం ఇదంతా చెప్పలేం, కొన్ని విషయాలు నెక్స్ట్ వీక్ కూడా కొన్ని విషయాలు చెప్తాను. ఇప్పుడు అందుకని చూడండి, కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవడం చాలా చాలా ప్రాముఖ్యం. కష్టాలు అటువంటి సహజంగానే అందరు కూడా వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈవెన్ మనం చూస్తే ఈవెన్ బైబిల్లో యూదులకు అంటే విశ్వాసులకు కూడా ఆది సంగమునకు కూడా చాలా కష్టం. ఈవెన్ ఇంకా చెప్పాలంటే అసలు వాళ్ళకు వచ్చినటువంటి కష్టాలతో పోల్చుకుంటే అసలు మనకు వచ్చినటువంటి అసలు పెద్ద కష్టమే కాదు, కష్టాలే కావు అసలు. నిజంగా కనుక యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత ఆది సంఘము లేదా అపోస్తులే కానీ విశ్వాసులే కానీ వాళ్ళు ఎటువంటి భక్తి జీవితాన్ని లోకంలో వాళ్ళు కొనసాగించారు, ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు జీవించాల్సి వచ్చిందో దాన్ని కనుక మనతో పోల్చుకుంటే నిజంగా మనం చాలా సుఖంగా మనం బ్రతుకుతున్నాం. మనం చాలా సుఖం బ్రతుకుతున్నాం. అసలు యాక్చువల్గా క్రిస్టియానిటీ క్రైస్తవ భక్తి జీవితం అంటే అసలు ఎంత సుఖంగా ఉంటుందని బహుశా ఆది సంఘం వాళ్ళు విశ్వాసులే కానీ అపోస్తులే కానీ బహుశా ఊహించి కూడా ఉండరు. బహుశా అంత సుఖంగా, అంత నెమ్మదిగా, అంత సంతోషంగా మనం యాక్చువల్లీ లోకంలో బతికేస్తున్నాం. దానికి దేవుని కృప కారణమైతే చాలా ఈ రూల్స్, రెగ్యులేషన్స్, చట్టాలు, ఈ నియమ నిబంధనలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనుషులను గౌరవించాలి, ప్రతి వాళ్ళకి కొంత స్వాతంత్రం ఉంటుంది, ఇవన్నీ కొన్ని రూల్స్ ఉన్నాయి కాబట్టి దానివల్ల మనకు కొంత సుఖము, సౌఖ్యము, ఇబ్బంది లేని స్థితి అనుకుంటే మరీ ఎక్కువగా దేవుని యొక్క కృపను బట్టి మనము సాఫీగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. మనకి పెద్దగా కష్టాలు లేవు, వచ్చినవి చాలా సీజనల్గా వస్తాయి, ఎప్పుడో ఒకటి అలాగా వస్తూ ఉంటుంది. అది మళ్ళీ కంటిన్యూగా ఉండేటువంటిది కాదు, అది మధ్యలో ఎక్కడో మనకి పోతూనే ఉంటుంది. సో మనకి కష్టాలు అంటూ చూసుకున్నప్పుడు ఆది సంఘంతో పోల్చుకుని అసలు మనకి పెద్ద కష్టాలే కానటువంటి స్థితి. అయినను మనం ఏంటంటే చాలా సందర్భాల్లో ఇబ్బందులు వచ్చినప్పుడు ఏంటంటే చాలా సందర్భాల్లో చర్చకు కొంతమంది రానప్పుడు ఎందుకు రాలేదు అంటే ప్రాబ్లం అని చెప్తాం. అంటే ప్రాబ్లమ్స్ ఏమి లేకపోతే నేను వచ్చేస్తానని ఏదో చెప్తాం. ఇంట్లో ప్రాబ్లమనో, లేదా డ్యూటీలో ప్రాబ్లమో, లేదా బయట ప్రాబ్లమనో, లేదా కొన్నిసార్లు ఈవెన్ వాతావరణం లాంటిది కూడా మనకి ప్రాబ్లంగానే మనం ఫీల్ అవుతుంటాం. అంటే బేసిక్గా మనకి ఆలోచన అంటే ఎంత అల్పంగా మన ఉందంటే దేవుని నమ్మేశాం కాబట్టి నమ్మితే నమ్మువానికి సమస్తము సాధ్యమని దేవుడు చెప్పేశాడు కాబట్టి, ప్రార్థన చేస్తే మీకు విషయాలతో నడిపించేస్తాను, మీ కష్టాల్లో మిమ్మల్ని బయట తీసుకొస్తాను దేవుడు చెప్పేశాడు కాబట్టి అవన్నిటిని అర్థం చేసినటువంటి మనము ఏమనేసుకొని ఏమి ఊహించుకుంటున్నామంటే అసలు కష్టాలే ఉన్నటువంటి ఒక స్థితి కూడా మనకి ఉంది అనుకుంటున్నాం. కానీ యాక్చువల్ నడితే అదే భ్రమ మాత్రమే. ఖచ్చితంగా
ఈ లోకంలో ఉన్నంత వరకు ఖచ్చితంగా శ్రమలు ఉంటాయి, ఈ లోకంలో ఖచ్చితంగా మనకి ఇబ్బందులు రాక మానవని బైబిల్లో స్వయంగా దేవుడే చెప్పేశాడు. సో కాబట్టి ప్రాబ్లమ్స్ లేనటువంటి ఒక జీవితాన్ని ఖచ్చితంగా మనం ఊహించుకొనే కూడదు. అందుకని చూడండి, ఈవెన్ ఈ పత్రిక రాసినప్పుడు కూడా యాకోబు ఈ పత్రిక రాసినప్పుడు కూడా అలాగునే శ్రమలు అనుభవిస్తున్నటువంటి, నేను చెప్పే శ్రమలు అంటే వ్యక్తిగతంగా వాళ్ళకేదో అనారోగ్య పరిస్థితుల్లో లేదంటే ఇంకెక్కడో చిన్న చిన్న ఇబ్బందుల గురించి నేను మాట్లాడలేదు. వాళ్ళు యాక్చువల్గా ఆ రోజున ఈ క్రైస్తవ సమాజానికి వేరే ఒక సమాజమే వ్యతిరేకంగా పనిచేస్తున్న సందర్భం. ఇంకా చెప్పండి, ఒక రకంగా చెప్పాలంటే గవర్నమెంటే చాలా సందర్భంలో వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజున ఆది సంఘ విశ్వాసుల అపోస్తులు జీవించవలసి వచ్చింది. అలాంటి సిచ్యువేషన్లోనే ఇక్కడ కొంతమంది విశ్వాసులు ఉన్నారు. అలాంటి విశ్వాసులకి యాకోబు ఈ పత్రికను శ్రమల్లో ఉండగా హింసల్లో ఉంటున్నటువంటి క్రైస్తవులకి పత్రికను రాశాడు యాకోబు. ఇప్పుడు చూడండి, వాళ్ళ శ్రమలు ఎంత ఎక్కువ అంటే యాక్చువల్గా యాకోబు అనేటువంటి ఒక అపోస్తుల్లో ఒక పత్రికే రాయాల్సి వచ్చింది. అన్ని శ్రమలు ఇక్కడ ఎలాంటిదంటే, ఇక్కడ జస్ట్ వీళ్ళు కొట్టిన శ్రమలు ఎలాంటివి అంటే, ఇక్కడ జస్ట్ ఏదో అపోస్తులు అనేటువంటి యాకోబో లేదా వేరే వాళ్ళు జస్ట్ ప్రార్థన చేస్తే సమసిపోయేటువంటి కష్టాలు కాదు ఇవి. ప్రార్థన చేసుకోవాలి మంచిదే, కానీ అంతకు మించి ఇంకా కొన్ని కార్యాలు విశ్వాసాలు అర్థం చేసుకోవాలి. అందుకనే యాకోబు ప్రయాసంతో పత్రికను రాశాడు. నేను చాలాసార్లు చెప్తాను చూసారు, పత్రిక ఆ రోజులు రాయడం అంటే అంత ఈజీ కార్యం ఏమీ కాదు. ఆ రోజు పత్రిక రాయాలంటే చాలా డబ్బు ఖర్చు పెట్టాలి, చాలా సమయం వెచ్చిస్తేనే కానీ ఓ పత్రిక రెడీ అవ్వదు. మరి అంత శ్రమ తీసుకొని యాకోబు పత్రికను రాశాడు. ఎందుకంటే విశ్వాసులు కష్టాలు అనుభవిస్తున్నారు. ఆ కష్టాల్లో వాళ్ళు ఎలా స్పందించాలో, ఎలా అర్థం చేసుకోవాలో, దాన్ని ఎలా ఎదుర్కోవాలో క్రైస్తవ విధానాన్ని బోధించాడు. చూసుకునే మాట చూడండి, ఎందుకంటే కష్టాలు వచ్చినప్పుడు జనరల్గానే లోకంలో వాళ్ళు కూడా ఏదో ఒక రకంగా స్పందిస్తారు. ప్రతి వాళ్ళం కూడా మనుషులు ఉన్న తర్వాత కష్టాలు వచ్చినప్పుడు మనందరం కూడా ఏదో రీతిలో రెస్పాన్స్ ఖచ్చితంగా ఇస్తాం. అది బహుశా దాన్ని సాల్వ్ చేసుకోవాలనేటువంటి ఒక రీతిలోనో స్పందిస్తాం, లేదనుకుంటే బాధపడుతూ మూలన కూర్చొని ఏడుస్తూనో బాధపడుతూ ఇంకా అలాగే ఆలోచిస్తూ కూర్చున్నటువంటి అలా కూడా మనం కొన్నిసార్లు ఉండొచ్చు. ప్రపంచంలో ప్రతి మనిషి కూడా కష్టాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏదో రకంగా స్పందిస్తూనే ఉంటాడు. స్పందించుకుని ఉండేటువంటి మనిషి ఒక్కడు కూడా ఉండడు, విశ్వాస కాదు మనిషి ఎవరు ఉండరు, అందరం ఎదురుగా స్పందిస్తాం. అది ఇష్యూ ఏంటంటే, క్రిస్టియన్స్గా అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఎలా స్పందించాలో క్రిస్టియన్స్కి బైబిల్ బోధిస్తుంది కొన్ని విషయాలు. మనకు వచ్చే కష్టాలు వచ్చినప్పుడు అందరూ కూడా మనుషులం కదా, ఏదో రకంగా బయటకు వద్దని అందరూ ఆలోచిస్తాం కదా అంటే, బైబిల్లో మాత్రము దేవుడు క్రైస్తవులకు తను నమ్మినటువంటి వారికి మాత్రం వేరే విధానాన్ని బోధిస్తున్నాడు. ఇది మనుషులకి విధానంలో కాదు, మనుషుల కంటే ఇంకా శ్రేష్టమైనటువంటి ఒక విధానాన్ని బైబిల్ మనకు బోధిస్తూ ఉంది. అందుకని చూడండి, శోధనలు ఎదుర్కొనేటప్పుడు ఇది యాక్చువల్గా మనుషులకి పద్ధతి కాదు, ఇది క్రైస్తవ విధానం గురించి మనం మాట్లాడుతున్నాం, ఆత్మ సంబంధ విధానం గురించి మాట్లాడుతున్నాం, దైవ సంబంధమైనటువంటి ఒక వైఖరి గురించి మనం మాట్లాడుతున్నాం. ఇది అన్యులు మనుషులు ఒక సహజమైన మనిషి రెస్పాన్స్ అవుతున్నట్లుగా ఇక్కడ ఉండదు. యాక్చువల్గా చెప్పండి, మీకు చెప్పగలితే అసలు యాక్చువల్గా చదువుకుంటూ వెళ్తే అర్థం చేసుకుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది మనకి. ఎందుకంటే అంత అంత ఎక్స్ట్రీమ్గా ఇక్కడ యాకోబు మాట్లాడతాడు. అందుకే స్పెసిఫిక్గా అన్నాను, ఇది మనుషులందరూ స్పందించాల్సిన విధానం కాదు, స్పందించే విధానం కాదు, ఇది క్రైస్తవులకు దేవుడు లేదంటే యాకోబు బోధించే విధానం. ఇప్పుడు ఏమంటాడు తెలుసా, అక్కడ చూడండి ఒకసారి మరలా ఇప్పుడు చదువుతాను చూడండి, ఒకసారి స్పెసిఫిక్ ఒక లైన్ చదువుతాను చూడండి. ఇక్కడ సహోదరులారా 2వ వచనం, మీ విశ్వాసమును కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. చూడండి అంటున్నాడు, మీరు శోధనలో పడినప్పుడు మహానందమని ఎంచుకొనుడి. ఉంటుంది నిజంగా అర్థం చేసుకోండి, శోధనలో పడినప్పుడు మహా ఆనందం ఎంచుకుని అంటున్నాడు. ఇప్పుడు చూడండి, ఇది చాలా ఎక్స్ట్రీమ్. ఇది చెప్పాలంటే శోధనలు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఏదో రకంగా విశ్వాసం ఉంచి దేవునిలో కంటిన్యూ అవ్వండి అని చెప్తేనే చాలా కష్టం చాలామంది విశ్వాసులకి. కష్టాలు వచ్చినా సరే మీరు చేసేటువంటి కార్యాలు చేయడం మానద్దు అని చెప్పినప్పుడు అది వినడమే కష్టం చాలామందికి. నార్మల్గా ఏమనుకుంటే ఇలాంటివి ఎవరన్నా వాక్యం బోధించేటప్పుడు విశ్వాసాలు నార్మల్ వచ్చే ఒక ఆలోచన ఏంటంటే, జనరల్ బైబిల్లో ఉంది కాబట్టి బైబిల్లో వాళ్ళు చాలా చెప్తారులేండి, కానీ అదంత ఈజీ కాదు అనుకుంటాం. బైబిల్లో ఉంది కాబట్టి వాళ్ళు చెప్పాలి కాబట్టి వాళ్ళు అలాగే చెప్తారు, కానీ యాక్చువల్గా వాస్తవంగా వచ్చేసరికి అది అలాగున్నా కాదు అని మనం నార్మల్గా కష్టాల్లో అలా స్పందిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ యాకోబు అయితే మనకు వేరే విధానం నేర్పుతున్నాడు. యాకోబు ద్వారా దేవుడు వాళ్ళకి కానీ మనకు కానీ నేర్పుతున్నాడు. ఏమంటున్నాడు అసలు ఫస్ట్ పాయింట్, అసలు ఎంత ఎక్స్ట్రీమ్ అంటే అంటున్నాడు, మీకు నానా విధములైన శోధనలు. అంటే అర్థం ఏంటంటే ఏదో ఒక్క రకమైనటువంటి శ్రమ గురించి మాట్లాడలేదు ఇక్కడ. నానా విధములైన శోధనలు అంటే అర్థం ఏంటంటే, నానా విధం అనేసి అంటే అర్థం ఏంటంటే, నువ్వు లైఫ్లో ఏం ఎదుర్కొన్నా సరే పద్ధతి మాత్రం ఇదే. నువ్వు ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నా సరే, అది ఎలాంటి కష్టమైనా సరే,
దాన్ని ఎదుర్కొనేటువంటి పద్ధతి మాత్రం ఇదే అంటున్నాడు. అందుకే నానా విధమైన శోధనలు, స్పెసిఫిక్గా ఆర్థిక ఇబ్బందులు అయితే అనలేదు, లేదంటే భౌతికమైనటువంటి శ్రమలు అయితే ఇలాగ అని చెప్పట్లేదు. వాళ్ళకి నిజంగా భౌతిక శ్రమలో ఉన్నాయి, వాళ్ళకి ప్రమాదము, హింసలు ఉన్నాయి, మనుషులు కొంతమంది చంపేయాలని చూస్తున్నారు ఇక్కడ. అలాంటి సందర్భాల్లోనే మాట్లాడుతున్నాడు. కానీ ఇదేదో ఆ మూమెంట్లో వారికి వస్తూ ఉన్నటువంటి ఆ రకమైనటువంటి ఒక్క శ్రమ గురించి మాత్రం మాట్లాడట్లేదు ఇక్కడ. నార్మల్గా ఏ మనిషికి ఎలాంటి శ్రమ వచ్చినా సరే, నేను ఇబ్బంది పెట్టే కార్యం ఏదైనా సరే పద్ధతి మాత్రం ఇదే అంటున్నాడు. అంతే అన్నాడు. చూడండి, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు ఆనందం ఎంచుకునుడి. అదంత ఎక్స్ట్రీమ్ తెలుసా? శోధనలో వస్తే నిలబడమే కష్టము, శోధన వచ్చినప్పుడు మనము చర్చకి రావడమే కష్టం, శోధన వచ్చినప్పుడు ప్రార్థన చేయడమే కష్టము, ఇబ్బందులు వచ్చినప్పుడు విశ్వాసం ఉంచడమే కష్టము, నిరీక్షణలో నిలబడడమే కష్టము. కానీ దాన్ని దాటి అంటున్నాడు యాకోబు, మీరు ఆనందమని ఎంచుకోండి. ఆనందమని ఎంచుకోవాలట, ఆనందమని. ఇప్పుడు లోకం అనుకోండి, నార్మల్గా అన్నీ బాగున్నప్పుడు అందరూ ఆనందిస్తాం, అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు ఆనందించమని ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని సిచ్యువేషన్స్ బాగున్నప్పుడు మనకి మోటివేషన్ అవసరం లేదు, నిన్ను బలపరచాల్సిన పనే లేదు. ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనల్ని బలపరచడం అవసరం, బలపరిచే కార్యాలు కొన్ని ఉంటాయి. కానీ ఇక్కడ మాట్లాడితే అంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతుంటే మీరు ఆనందమని ఎంచుకోండి. ఇదేంటి యాకోబు, నిజంగానే నీకు అర్థమై మాట్లాడుతున్నావు ఈ సిచ్యువేషన్ అని కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది. ఆనందం ఎలా ఎంచుకుంటాం? ఇక్కడ స్పెసిఫిక్గా మాట్లాడితే మన కోసం చిన్న చిన్న ఇబ్బందులు కాదు, దొరికితే వీళ్ళు చంపేస్తారు కూడా చాలామంది. అలాంటి సిచ్యువేషన్లు ఉంటా అంటున్నాడు. మీ శ్రమలు ఉంటున్నప్పుడు అది ఆనందం ఎంచుకోండి. ఇప్పుడు కొన్ని సందర్భాలు ఎలాంటివి ఉన్నప్పుడు ఏమనుకుంటామంటే, వాళ్ళు చెప్తారులేండి యాకోబుకి ఏం తెలుసు వీళ్ళ సిచ్యువేషను అని కొన్నిసార్లు అనుకుంటాం. కానీ యాక్చువల్గా సందర్భాన్ని బట్టి చూస్తే యాకోబు పత్రిక ఎక్కడుండి రాశాడు తెలుసా? యెరూషలేము పట్టణంలో ఉండి చదిరిపోయినటువంటి విశ్వాసాలకి పత్రికను రాశాడు. ఇప్పుడు యెరూషలేము పట్టణంలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే, చెదిరిపోయి దూర ప్రాంతాలకు పారిపోయినటువంటి విశ్వాసులకే ఇన్ని శ్రమలు ఉంటే, యెరూషలేము అనేటువంటి హెడ్ క్వార్టర్స్ లాంటిది ఒక రకంగా చెప్పాలి శ్రమలకి. ఎందుకంటే అది ఈ ఫరిసేయులు కానీ యూద సాంప్రదాయము పెద్ద పెద్ద నాయకులందరూ అధికారులు ఉండేటువంటి పట్టణము యెరూషలేము పట్టణం. అక్కడ ఉండి శ్రమలు ఎక్కువగా ఉన్నటువంటి ఒక చోటు ఉండి శ్రమలు బట్టి శ్రమల నుండి తప్పించుకోవడానికి ఆయా ప్రాంతాలకి చెదిరిపోయినటువంటి విశ్వాసులకి రాస్తున్నాడు. ఓ రకంగా చెప్పాలంటే ఎవరికైతే రాస్తున్నాడో వాళ్ళకంటే ఎక్కువ శ్రమలు ఉండేటువంటి ప్లేస్లో యాకోబు ఉన్నాడు. యాక్చువల్గా యాకోబు ఉండి ఏమన్నాడంటే, అది మహానందమని ఉంచుకోండి. బహుశా యాకోబు కనుక ఈ శ్రమలు పడుతున్న ప్లేస్ అంటే ఎక్కడో సుఖంగా సౌఖ్యంగా ఉన్నటువంటి చోటు ఉండి కనుక పత్రిక రాస్తే బహుశా వీళ్ళంతగా యాకోబు యొక్క మాటలు నమ్మేవాళ్ళు కాదు, బహుశా దీన్ని అంగీకరించేవాళ్ళు కాదేమో. కానీ యాకోబు అట యాక్చువల్గా పత్రిక రాసినప్పుడు నిజంగా శ్రమలు అత్యధికంగా ఎదుర్కొనేటువంటి ఒక స్థలంలో ఉంటూ చెదిరిపోయినటువంటి విశ్వాసాలకి రాస్తూ ఏం చెప్తున్నాడంటే, మీకు ఇలాంటి శ్రమలో నానా విధులైన శోధన వచ్చినప్పుడు మీరు అది మహానందం అని మీరు ఎంచుకోండి. అంటే అర్థం రకంగా చెప్పాలంటే వాళ్ళకంటే ఇంకా భయంకరమైన పరిస్థితుల్లో యాక్చువల్గా యాకోబు ఉన్నాడు. అందుకనే ఏమంటానంటే, యాకోబుకి ఇలాగున్న శోధనలు వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు అది ఆనందమని ఎంచుకోండి అని చెప్పడంలో యాకోబు ఖచ్చితంగా హక్కు ఉంది. ఎందుకంటే ఆయన కష్టాల్లో లేనటువంటి ఒక పరిస్థితుల్లో ఉండి ఊరిని ప్రసంగం చేయట్లేదు. ఆయన అందరికంటే ఎక్కువ కష్టాల్లో ఉండి ఈ విషయాన్ని ఆయన చెప్తున్నాడు. అందరికంటే ఎక్కువ కష్టాలు ఉండే విషయం చెప్తున్నాడు. అలా చెప్తా అంటున్నాడు, మీరు నానా విధుల శోధనలు పడినప్పుడు అది మహానందం అని మీరు ఎంచుకోండి. ఎలా ఎంచుకుంటాం మహానందం అని? శ్రమల్లో నార్మల్గా బిహేవ్ చేయడమే కష్టం మనకి. అంటే మూడ్ ఆఫ్ అయిపోకుండా ఏడవకుండా నార్మల్గా బ్రతడమే కష్టం. కానీ దాన్ని దాటి అంటున్నాడు ఆనందం అని ఎంచుకోండి. అంటే అర్థం ఏంటంటే, యాకోబు యొక్క ఉద్దేశం ఏంటంటే, ఒక క్రిస్టియన్గా నువ్వు కొన్ని విషయాలు అర్థం చేసుకుంటే, కొన్ని విషయాలు నువ్వు ఒక విధానంలో కానీ నువ్వు ఆలోచించగలిగితే, కొన్ని విషయాలు నువ్వు అర్థం చేసుకుంటే నువ్వు ఆటోమేటిక్గా నువ్వు ఈ స్థితిలో నువ్వు వెళ్ళగలవు. ఇది కష్టమా, ఆనందంగా ఉండడం కష్టమా అంటే కొంతవరకు కష్టమే. ఇదంతా ఈజీగా వచ్చేస్తుందని చెప్పను, ఈజీగా వచ్చేటువంటి కార్యం కాదు. కానీ కొన్ని విషయాలు అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సులువుగా వచ్చేటువంటి కార్యం ఇది కాదు. అందుకే అంటున్నాడు యాకోబు అన్నాడు, మహానందం అని ఎంచుకోండి. మీకు దాని శ్రమల్లో కూడా మీకు ఆనందం వస్తుందని చెప్పట్లేదు, ఆనందం అని ఎంచుకోండి. అంటే నువ్వు అలా చూడడం నేర్చుకో ముందు. అది నువ్వు అందులో కూడా నువ్వు ఆనందించడం నువ్వు నేర్చుకో. ఇదేంటి యాకోబు, ఇది చాలా కష్టం కదా, నీకు విశ్వాస సంగతి నీకు ఏం అర్థం కావట్లేదేంటి, మా కష్టాలు మా ఇబ్బందిని బహుశా తెలియదే మందికి ఇలా మాట్లాడుతున్నాను బహుశా చాలామంది అనుకుంటారేమో. కానీ యాకోబుకి అన్నీ తెలుసు కాబట్టి ఇలాగని యాకోబు ఇలా మాట్లాడుతున్నాడు. యాకోబు తెలియక విషయాలు ఇలా చెప్పట్లేదు, అన్నీ తెలిసే విషయాలు మాట్లాడుతున్నాడు. బట్ ఇక్కడ ఒక్క చోట కాదు, బైబిల్ మనం చాలా చోట్లగా చూస్తాం. ఆది సంఘం మీరు చూడండి, ఆది సంఘానికి హింసలు లేవా అంటే ఆది సంఘం కూడా చాలా కష్టాలు ఉన్నాయి. ఈవెన్ చూడండి, స్టెఫెన్ ఉన్నాడు. స్టెఫెన్ను కూడా సౌలు ఉన్నప్పుడు చంపేశాడు. యాక్చువల్గా పబ్లిక్గా చంపేశారు.
అంటే బేసిక్గా అర్థం క్రిస్టియన్స్కి ఆ రోజు పరిస్థితి ఎలాంటిదంటే ఏదో దూరం ఎక్కడికో తీసుకెళ్ళి సీక్రెట్గా మర్డర్ చేసేయడం గురించి మాట్లాడలేదు, పబ్లిక్గానే చంపేయడం గురించి మాట్లాడుతున్నాం. అంటే ఆ రోజుల్లో క్రైస్తవులను పట్టుకొని ఎవరన్నా రాళ్ళతో కొట్టి చంపేసిన ఎవరు అడిగేవాళ్ళు లేరని. అలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో 10 మంది కూడుకుంటే చాలా క్రిస్టియన్ కావాలంటే రాళ్ళతో కొట్టి చంపేచ్చు ఆ రోజుల్లోని. అంత వ్యతిరేకమైన పరిస్థితుల్లో ఆ రోజున క్రైస్తవులు ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి వారు రాస్తూ అన్నాడు ఆనందం ఎంచుకోండి. ఇప్పుడు అంటే అర్థం ఏంటంటే ఆ రోజున అపోస్తలులందరికీ బాగా తెలిసిన విషయం ఏంటంటే శ్రమలు నార్మల్గానే వస్తాయి, అందరూ ఆనందించాలి. అందుకే చూడండి స్టెఫన్ చనిపోయినప్పుడు కూడా చూడండి బాధపడలేదు ఎక్కడ కూడా, ఆయన ఎక్కడ బాధపడలేదు. ఆల్మోస్ట్ అసలు ఇంకా చెప్పాలంటే అసలు స్టెఫను ఇంకా యాక్చువల్గా వారి కొరకు ప్రార్థన కూడా చేశాడు. తాను చచ్చిపోతూ బాధపడుతూ ఉండి శరీరమును గాయములు అవుతూ ఉండగా తన గురించి ఆలోచించడం మానేసి నేను పరలోక ఆకాశం తెరబడి దేవుని చూస్తూ వీళ్ళ క్షమాపణ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఆల్మోస్ట్ స్టెఫను ఎలాగా అప్పుడు ఆ సందర్భం రెస్పాండ్ అంటే దాదాపుగా యేసుక్రీస్తు అలా స్పందించాడని చెప్పచ్చు. యేసుక్రీస్తుని ఆయన అవమానపరిచి గాయపడుతుంటే ఆయన ఏమైనా తెలుసా, తండ్రి వీరేం చేస్తున్నారు వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి. వారి క్షమాపణ కొరకు యేసుక్రీస్తు ప్రార్థన చేశారు. ఆల్మోస్ట్ ఆల్ స్టెఫన్ ఎగ్జాక్ట్ అలాగనే రెస్పాండ్ అయ్యాడు. ఇప్పుడు కేవలం వీళ్ళేనా, అపోస్తలులు చాలామంది శ్రమలు వచ్చినాయి. మీరు చూడండి పౌలు శీలలో కూడా చూడండి జైల్లో పెట్టినప్పుడు ఆ సందర్భం యాక్చువల్గా ఏంటంటే పౌలు శీలలో ఒక చోట వాక్యం చెప్పడానికి వెళ్తున్నప్పుడు ఒక ఆమె ఒక చిన్నది సోది చెప్తూ ఉంటుందంట. ఆమె సోది చెప్తున్నప్పుడు దురాత్మ సపోర్ట్ ఆమె సోది చెప్తుంది కాబట్టి అది నిజంగానే జరుగుతుంది కాబట్టి ఆమె యజమానుడికి చాలా లాభం తీసుకొచ్చిందంట ఆమె. ఇప్పుడు ఆమె వచ్చి ఏమని చెప్తుంది అపోస్తలుల గురించి పౌలు శీల అలా వెళ్తుంటే వీళ్ళు సర్వోన్నతమైన దేవుని సేవకులు అని ఆమె చెప్తూ ఉంది. ఆమె ఏం చెప్పినా సరే నిజమైన నమ్మేటువంటి సమాజం ఉంటుండగా అపోస్తలుల గురించి ఒక మంచి సాక్ష్యం చెప్తుంది. ఆమె నిజం చెప్తుంది ఒక రకంగా చెప్పాలంటే. అయినా సరే పౌలుకి ఎందుకు అది నచ్చలేదు. ఎందుకంటే అది పౌలు చాలా ఇబ్బంది అనిపించింది. ఎందుకంటే అది నిజమైనప్పుడు కూడా అది దురాత్మ ద్వారా అది జరుగుతుంది కాబట్టి పౌలుకి అది ఇబ్బంది కలిగించింది. ఈరోజు నార్మల్ అలా జరిగింది అనుకోండి, మైక్ ఇచ్చేసి స్టేజ్ మీద నిలిచిపెడతాం మనం, ఇంకొకసారి అందరి ముందు చెప్పాను. కానీ పౌలు అలా చేయలేదు ఆ రోజున. పౌలు చెప్తుంది నిజమైనప్పటికీ ఆమె చెప్తే అందరూ నమ్ముతారన్న విషయం అందరికీ తెలిసినప్పటికి కూడా ఇంకను దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోకుండా అది దురాత్మ ద్వారా జరుగుతుంది కాబట్టి వద్దనుకున్నాడు. ఆమె చిన్నదానికి దురాత్మను విడిపించాడు పౌలు. విడిపించిన తర్వాత యజమానుడు చాలా నష్టం తీసుకొచ్చింది కాబట్టి కొంతమంది 10 మందిని వేసుకొచ్చి వీళ్ళ మీద అటాక్ చేశారు. యాక్చువల్గా దుమ్మిగా చాలామంది అంట గుంపుగా పౌలు సెల్ల మీద పడ్డారంట. పడి వాళ్ళని కొట్టేసి వాళ్ళని అధికారుల దగ్గర తీసుకెళ్తే అధికారులు కూడా దెబ్బలు కొట్టేసి జైల్లో పెట్టారట. గమనించండి, అధికారులు దెబ్బలు కొట్టేసి జైల్లో పెట్టారు. ఆ జైల్లో ఉన్నటువంటి వీళ్ళు ఆ రాత్రి ఏం చేశారు తెలుసా, వాళ్ళు బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే యాక్చువల్ అపోస్తల కాలంలో ఉంటుంది అది. వాళ్ళంట ప్రార్థన చేసి పాటలు పాడుతున్నారంట. వాళ్ళు పాటలు పాడుతుంటే చెరసాలలో ఖైదీలు విన్నారని బైబిల్ మనం చూస్తాం. జస్ట్ ఒకసారి ఆలోచించండి, 10 మంది సడన్గా మీద పడిపోయి కొట్టేశారు, వాళ్ళని అధికారులు కొట్టేశారు, బెదిరించేశారు, తీసుకెళ్ళి జైల్లో పడేశారు. సరే ఆ ప్రార్థన చేసుకున్నారంటే మనకు అర్థమవుతుంది, కష్టాలు ఉన్నా కాబట్టి ప్రార్థన చేశారు అర్థమవుతుంది. కానీ ఇక్కడ వీళ్ళు ప్రార్థన మించి చేశారు. ప్రార్థన చేసేసి అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారు తెలుసా, వాళ్ళంట పాటలు పాడడం స్టార్ట్ చేశారట. వాళ్ళు యాక్చువల్గా ఎంత బ్రహ్మాండంగా పాటలు పాడారంటే వాళ్ళు పాటలు పాడుతుంటే ఖైదీలు విన్నారంట. అంటే ఒక రకంగా చెప్పాలంటే అంత బిగ్గరగా పాడారు వాళ్ళు. ఎందుకంటే చూడండి నార్మల్ క్రిస్టియన్స్గా మనం ఏ సిచ్యువేషన్ ఉన్నా సరే పాటలు యాక్చువల్గా మనం దేవుని పాటలు పాడుతూ మనం దేవుని స్తుతించాల్సి ఉంది. అంటే నీకు అనారోగ్య పరిస్థితి ఉంటే నేను పాడమని చెప్పట్లేదు, కానీ వేరే కష్టాలు వచ్చినప్పుడు కూడా నాకు మూడు లేదండి నేను పాడలేనండి అన్నని వీలు లేదు. ఏ సిచ్యువేషన్ అన్నా పాడగలిగేటువంటి అవకాశం ఖచ్చితంగా మనకి ఉంది. వాళ్ళు భౌతికంగా దెబ్బలు తిని 10 మంది కలిసి వచ్చేసి గుంపు కొంతమంది వచ్చి కొట్టేసి అధికారులు బెదిరించేసి కొట్టేసి జైల్లో పెట్టినా సరే ఆ రాత్రి వీళ్ళు పాటలు పాడుతున్నారు. వీళ్ళు సరాల్సింది దాని గురించి ఒకసారి. అంటే ఇప్పుడు వాళ్ళు నిజంగా ఎందుకు పాడుతున్నారు? వాళ్ళు ఆనందం మనం ఎంచుకోవాలండి అన్న, బైబిల్ ఉంది కాబట్టి అలా ప్రవర్తిద్దాం అన్న. వాళ్ళకి ఏదో చూసారు వాళ్ళు. ఒక సాధారణ మనిషి కష్టాలు చూసినప్పుడు ఈ సిచ్యువేషన్ ఎలా పాడతాను, నేను హ్యాపీగా ఎలా ఉంటాను, నేను ధైర్యంగా ఎలా ఉంటాను అని నార్మల్గా మనిషి అంటాడు. కానీ అక్కడ వాళ్ళని ఎవరు ఎంకరేజ్ చేసేవాళ్ళు లేరు. జైల్లో ఇద్దరే ఉన్నారు. వాళ్ళని ఎవరు ఎంకరేజ్ చేసేవాళ్ళు లేరు. కానీ వాళ్ళకి ఏదో చూశారు, ఏదో గ్రహించారు, ఏదో అర్థం చేసుకున్నారు. అందుకనే వాళ్ళు స్తుతిస్తున్నారు, వాళ్ళు పాటలు పాడుతున్నారు. వాళ్ళు పాటలు పాడుతున్నారు, చాలామంది విన్నారు. వినేంత గట్టిగా వాళ్ళు పాడారు. మనకి అన్నీ బాగున్నా మనం పాడితే పక్క వాళ్ళు కూడా వినపడుతుంది. నార్మల్గా మనం పాడితే ఇప్పుడు నార్మల్ ఏమనుకుంటాం మనం, నాకు వాయిస్ అంతేనండి అంటాం. ప్రతి చోట ఎలాగ ఉంటాం మనం? టీవీలో క్రికెట్ చూస్తుంటే ఎలాగ ఉంటామా? ఇంకేదన్నా చూస్తే ఎలాగ ఉంటామా?
ఏదైనా జోకులు విన్నప్పుడు నవ్వేటప్పుడు కూడా అంతే మెల్లగా నవ్వుతామా? లేదు. కానీ చర్చలో మాత్రం మనం చేస్తాం, ఎందుకంటే పాటల వాల్యూ మనకి యాక్చువల్గా తెలియదు. స్తుతార్థం గురించి ఎక్కువ మాడతాం, కానీ మనకి యాక్చువల్ పాటల వాల్యూ మనకి తెలియదు. వాళ్ళు చూడండి, కష్టాల్లో కూడా వాళ్ళు ఎలాగ పాడుతూ ఉన్నారు. జైల్లో కూర్చొని, జైలు నుంచి ఇంటికి వెళ్ళాక పాడదాం అనుకోలేదు. జైలు నుంచి ఇంటికి వెళ్ళాక రిలీజ్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళాక కృతజ్ఞత గుడికి పెట్టుకుని అప్పుడు పాడదాం అనలేదు. వాళ్ళు గాయపరచబడి, బంధింపబడి, తెల్లారితే ఏం జరుగుతుందో, వీళ్ళు ప్రాణాలు పోతే ఏం జరుగుతుందో తెలియనటువంటి మొమెంట్లో కూడా వీళ్ళు పాటలు పాడుతూ స్తుతించినట్టుగా బైబిల్ మనం చూస్తాం. పోనీ వీళ్ళేనా? పోనీ అపోస్తలు అంటే పోనీ ఆది సంఘంలో వాళ్ళు పిల్లర్స్ లాంటి వాళ్ళు కాబట్టి, వాళ్ళు పునాదులు కాబట్టి, వాళ్ళు స్తంభాలు లాంటి వాళ్ళు కాబట్టి వాళ్ళంటే ఉంటారంటే అపోస్తులు కదా మనం అనుకుంటాం. కానీ మీకు తెలుసా, అపోస్తులే కాదు, ఆది సంఘ విశ్వాసులు అలాగ ఉన్నారు తెలుసా. ఒక వాక్య భాగం చదువుతాను చూడండి, ఇది చదివి నేను ఇంకా ముందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రికలోనికి వెళ్దాం. తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ వచనం, మొదటి అధ్యాయము 6వ వచనం చదువుతాను. తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనం నుండి నేను చదువుతాను. తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 6 నుంచి 8 వరకు నేను చదువుతాను. మీరు బైబిల్ ఫాలో అవ్వండి. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యం అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి. కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అకయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయన గనుక మేమేమీ చెప్పవలసిన అవశ్యము లేదు. ఇక్కడ గమనించి 4వ వచనం 2 లైన్లు చూస్తే గొప్ప ఉపద్రవమందు అంటున్నారు. పరిశుద్ధాత్మ కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవములో, ఇక్కడ గమనించండి, ఉపద్రవం అనలేదు, గొప్ప ఉపద్రవములో కూడా వీళ్ళు అంట పరిశుద్ధాత్మలు చూడ ఆనందాన్ని వీళ్ళు అనుభవించారంట. వీళ్ళు ఆనందంగా ఉండడానికి కష్టపడుతున్నారని బైబిల్ చెప్పట్లేదు, ఆనందాన్ని ఎక్స్పీరియన్స్ చేశారు వీళ్ళు. ఇప్పుడు చూడండి, వాళ్ళు ఏదో అలా మనం ఊహించుకోవాలని చెప్పట్లేదు, వాళ్ళ అనుభవాన్ని చెప్తున్నారు. అక్కడ పౌలు అంటున్నాడు, మీరు మహా ఉపద్రవాల్లో కూడా సంఘం గురించి, విశ్వాసం గురించి మాట్లాడుతూ అంటున్నాడు. అందులో కూడా మీరు పరిశుద్ధాత్మ వల్ల మహా ఆనందంతో మీరు ఉన్నారన్న విషయాన్ని మీరు చాలామందికి తెలిసింది. వీళ్ళు శ్రమల్లో కూడా మీరు ఆనందపడుతుంటే మీ విశ్వాసం ఎంత బలమైందో అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అర్థమైంది. సరే, అంటే బేసిక్గా ఓ రకంగా చెప్పాలంటే ఈ అంశం నేను వేరుగా చూస్తున్నప్పుడు కూడా బేసిక్ విశ్వాసానికి సంబంధించిందే. ఎందుకంటే వీళ్ళు శ్రమలు పడుతుంటే అక్కడ పౌలు పాపం మీరు ఎంత కష్టపడుతున్నారో వాళ్ళకి అర్థమైంది అనలేదు. పాపం మీరు ఎంత కష్టపడుతున్నారో వాళ్ళకి అర్థమైంది, వాళ్ళు ప్రార్థన చేస్తున్నా అనలేదు. వీళ్ళు కష్టాలు పడుతుంటే అక్కడ పాజిటివ్ ఎఫెక్ట్ ఉంది. అక్కడ వీళ్ళు కష్టాలు పడుతుంటే అక్కడ వాళ్ళు బాధపడుతున్నారని చెప్పట్లేదు. పాపం వాళ్ళకి ఆ సంఘం వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినాయో అని వేరే ప్రాంతంలో విశ్వాసాలు బాధపడుతున్నారని చెప్పట్లేదు. అక్కడ వాళ్ళు అంట ఓ రకం వీళ్ళని చూసి వాళ్ళు ధైర్యం తెచ్చుకున్నారు. వాళ్ళకు కొన్ని విషయాలు అర్థమైనాయి. అపోస్తులు కొన్ని విషయాలు వాళ్ళ గురించి చెప్పకుండానే వీళ్ళకి అర్థమైపోయింది. విశ్వాసాలు కొంతమందికి ఏమనంటే వారి విశ్వాసం ఎంత గొప్పతో అర్థమైపోయిందంట. ఎందుకని, ఎలా అర్థమైందంటే మహా ఉపద్రవములో కూడా వాళ్ళు ఆనందిస్తూ ఉన్నారు. సరే, అంటే అపోస్తులే కాదు, ఒక సాధారణ విశ్వాసం కూడా అలాగున్న ఆ రోజు ఆనందాన్ని అనుభవించాడట. అంటే అర్థం ఏంటంటే, క్రిస్టియన్గా మనం ఏంటంటే ఏదో మనం మిస్ అవుతున్నాం. మన భక్తి జీవితంలో ఏంటంటే శ్రమలు వచ్చినప్పుడు ఏదైతే ఒక ఆనందాన్ని మనం పొందుకోవచ్చని బైబిల్ మనకు చెప్తుందో, ఏ ఆనందం అయితే ఆది సంఘ విశ్వాసాలు అనుభవించారో అది మనం యాక్చువల్లీ ఈరోజు మిస్ అవుతున్నాం మనం. అందుకని అర్థం చేసుకోవడానికి ఇంపార్టెంట్ విషయాలు. ఇది జస్ట్ ఊరినే ప్రార్థన చేస్తే వచ్చేసేది కాదు. ప్రార్థన చేస్తే వచ్చేసేది అయితే యాకోబు మీకోసం ప్రార్థన చేస్తాననేవాడు, కానీ కొన్ని విషయాలు చెప్పేవాడు కాదు. పత్రిక ఎందుకు రాశాడు అంటే జస్ట్ అక్కడ ప్రార్థన సరిపోదు, కొన్ని విషయాలు అర్థం చేసుకోవడం కూడా ఇంపార్టెంటే. అందుకే చూడండి, ఈవెన్ పౌలు కూడా చూడండి, ఫిలిప్పీ పత్రిక రాసినప్పుడు కూడా పౌలు జైల్లో ఉండి రాశాడు. మళ్ళా చెప్తున్నాను ఆనందించండి అంటున్నాడు. మరలా చెప్తున్నాను ఆనందించండి. జైల్లో ఉన్నటువంటి పౌలు అనేటువంటి ఒక అపోస్తలుడు జైల్లో ఉండి ఆనందం గురించి ఒక పత్రికను రాశాడు. యాక్చువల్గా చాలామంది బైబిల్ స్కాలర్స్ ఏమంటారంటే ఫిలిప్ రాసిన పత్రిక బేసిక్గా సబ్జెక్ట్ ఏంటంటే ఆనందించండి, అది సబ్జెక్టు. ఫిలిప్ రాసిన పత్రిక సారాంశం ఏంటంటే ఆనందించండి. ఆనందించండి అన్న సబ్జెక్ట్ దేని బట్టి వచ్చింది? చర్చిలో ఉండి హ్యాపీగా ఉండి క్రిస్మస్ టైంలో, న్యూ ఇయర్ టైంలో వచ్చినటువంటి సందర్భంలో రాసిన పత్రిక కాదు అది. శ్రమలు పడుతూ పౌలే శ్రమలు అనిపిస్తున్న టైంలో జైల్లో ఉంటూ రాసిన పత్రిక పేరు ఆనందించండి. జైల్లో ఉండి రాస్తే పత్రిక బయటకు వచ్చినప్పుడు దాని సబ్జెక్ట్ ఏంటంటే, టైటిల్ ఏంటంటే ఆనందించండి. మరలా చెప్తున్నా ఆనందించండి. ఒక నెగిటివ్ సిచ్యువేషన్స్లో ఒక పాజిటివ్ ఎఫెక్ట్తో ఒక పత్రిక రాశాడు పౌలు.
అంటే అర్థం ఏంటంటే బేసిక్గా ఆ రోజుల్లో క్రిస్టియన్స్ అందరూ కూడా అలాగే ఆ రోజున ఉన్నారు. అపోస్తలులే కాదు, విశ్వాసులు కూడా అలాగే ఆ రోజున బ్రతికారు. అందుకని ఇక్కడ యాకోబు కూడా ఆనందించడం అంటే ఎవరు గొప్ప వాళ్ళకే వచ్చేటువంటి ఒక యోగ్యత లాగా ఫీల్ అవ్వలేదు. ఎవరు పెద్ద పెద్ద అపోస్తులు లాంటికి వస్తుంది అనుకోలేదు. నార్మల్గా కొన్ని విషయాలు అర్థం చేసుకుంటే ఎవరైనా సరే ఆనందించవచ్చు. చెప్తాను కదా, అపోస్తులు ఆనందించారు, విశ్వాసులు కూడా ఆ రోజున ఆనందించారు. మహోపద్రవంలో కూడా వాళ్ళు ఆనందించారని బైబిల్లో పౌలు తెస్సలోని పత్రిక రాసి చెప్తున్నాడు ఆ విషయాన్ని. అర్థం ఏంటంటే శ్రమలు కరెక్ట్గా అర్థం చేసుకుంటే మనం కూడా ఆనందించవచ్చు. ఆనందించడం ప్రతిసారి నువ్వు పళ్ళు బయట పెట్టి నవ్వితేనే అది ఆనందం కాదు. ఈ ఆనందం ఎలాంటిదంటే ఇది బేసిక్గా నేను ఏదో డిస్టర్బ్ చేయదు, అది ఆనందం అంటే. ఈరోజు మనం ఎంత బేసిక్గా ఎంత అల్పం కాల్ చేస్తామంటే ఆనందం అంటే నవ్వుతూ ఉంటే ఆనందం అనుకుంటున్నాం. ఆనందించడం వేరు, నవ్వటం వేరు. చాలామంది నవ్వకపోవచ్చు కానీ ఆనందిస్తారు. కొంతమంది నవ్వుతారు, ఏదో విన్నారు ఏదో చూసారు నవ్వుతారు, కానీ లోపల మాత్రం బాధ ఉంటుంది. నవ్వటం వేరు, ఆనందించడము వేరు. బహుశా నవ్వటం అంటే ఆనందంలో చిన్న భాగం అవ్వచ్చు, కానీ నవ్విన ప్రతి వాళ్ళు ఆనందిస్తానని గ్యారంటీ ఏమీ లేదు. ఆ బేసిక్గా నవ్వు అనేటువంటిది ఒక టైంలో అయిపోద్ది, కానీ ఆనందం అనేటువంటిది ఏమవుతుందో హృదయం యొక్క స్థితి, అది ఒక కండిషన్. అది నార్మల్గా అది బయట కనబడపోవచ్చు, అది అందరికీ అది అర్థము కాకపోవచ్చు, కానీ అది అలా మెయింటైన్ అవుతుంది. అది ఇంక నువ్వు నవ్వకపోవచ్చు కానీ నువ్వు ఆనందంగా కూడా ఉండొచ్చు. ఆనందం గురించి ఇక్కడ యాకోబు మాట్లాడతాను. చూడండి, ఇప్పుడు యాకోబు పత్రికలు చదువుకుందాం, త్వరగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొన్ని విషయాలు. యాకోబు రాసిన పత్రికలోనికి వెళ్దాం ఒకసారి మళ్ళీ మనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2 వాక్య భాగం మనం కొంచెం పరిశీలన చేసుకుని విషయాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఇప్పుడు చూడండి, 2వ వచనం చదువుతాను. చూడండి, నా సహోదరులు, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం నుండి, నా సహోదరులారా, మీ విశ్వాసమున కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకునడి. ఇక్కడ చూడండి, 2వ వచనంలో చదివితే ఒకసారి చూడండి, ఒక స్పెసిఫిక్ కొన్ని పదాలు మీరు గమనించండి. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోండి. ఇక్కడ చూడండి, 2 పదాలు స్పెసిఫిక్ వాడుతున్నాడు ఇక్కడ. 2వ వచనంలో ఏమో మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష అన్నాడు. గమనించండి, ఇది వాక్యం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ విశ్వాసమునకు కలిగేటువంటి పరీక్ష ఓర్పును పుట్టించిన ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు, 2 విషయాలు స్పెసిఫిక్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండి. 2వ వచనంలో ఏమో పరీక్ష అంటున్నాడు, విశ్వాసానికి కలిగే పరీక్ష. 3వ వచనంలో ఏమో శోధన అంటున్నాడు. ఇంతగా మనకు వచ్చిన కష్టము పరీక్ష లేదా శోధన, రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. బేసిక్గా మనకు ఒకలాగా కనబడుతుందేమో, కానీ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు రోజు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. శోధన వేరు, పరీక్ష వేరు. ఇప్పుడు చూడండి, ఇక్కడ పౌలు మాట్లాడేటప్పుడు మీ విశ్వాసమునకు ఒక పరీక్ష. ఎందుకు విశ్వాసానికి పరీక్ష ఏది అంటే, నీకు భౌతికంగా వస్తున్నటువంటి శోధనే నీ విశ్వాసానికి ఒక పరీక్ష. అంటే బేసిక్గా ఒకే పరిస్థితి గురించి, కష్టాల గురించే మాట్లాడుతూ, ఉపద్రవాల గురించి మాట్లాడుతూ 2 పదాలు వాడాడు. ఒకటి శోధన, రెండోది పరీక్ష. అంటే ఇక్కడ అర్థం చేసుకోవడంలోనే ఆ వ్యత్యాసం ఉంటుంది. ఆనందం ఎలా వస్తుంది అంటే ఆ రెండింటిని అర్థం చేసుకోవడంలోనే ఉంటుంది. ఇప్పుడు ఎందుకు యాక్చువల్గా ఒక రకంగా యాకోబు యొక్క మాటల్లో అర్థం ఏంటంటే, శోధన అటువంటిది అందరికీ శోధనే, కష్టం అందరికీ కష్టమే. అంటే అందరికంటే అర్థం ఏంటంటే విశ్వాసులకైనా అది కష్టమే, అన్యులకైనా సరే అది కష్టమే. ఒక శ్రమ ఎవరికైనా శ్రమే, మనిషి అన్నవాడికి అది శ్రమే. కానీ ఇప్పుడు క్రిస్టియన్ ఎలా చూస్తాడు అంటే, ఒక శ్రమని క్రిస్టియన్ శ్రమగా చూడ్డు, ఒక ఇబ్బందిని ఒక పరీక్షగా చూస్తాడు. ఇప్పుడు చూడు, నార్మల్గా శ్రమలు వచ్చినప్పుడు ఒక మనిషికి శ్రమ వస్తే, ఒక ఇబ్బంది అని వస్తే బయట వాళ్ళు చూసినప్పుడు కూడా పాపం చూడండి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చాలామంది ఆయన చూసి జాలి పడతారు. ఎందుకంటే బేసిక్గా వాళ్ళు అతను బయట అపియరెన్స్ మాత్రమే చూస్తున్నారు, చూసి అర్థం చేసుకుని దాని గురించి మాట్లాడుతున్నారు. కానీ యాక్చువల్గా ఆ శ్రమలు ఉంటుంటే ఆ వ్యక్తికి లోపలికి ఇంటర్నల్గా ఆయనకంటూ వేరే ఆలోచనలు ఉంటాయి. బయట కనిపిస్తుందా లోపల ఉందని కాదు. బయట ఏంటి కొన్నిసార్లు కష్టపడినప్పుడు పాపం వీక్ అయిపోయాడండి, పాపం చూడండి ఇలా అయిపోయాడు అలా అయిపోయాడని చెప్పేసి బయట వాళ్ళు బయట దాన్ని చూసి మాడతారు. అది ఒక డైమెన్షన్, అదొక స్థితి. కానీ ఆ కష్టాలు అనిపిస్తున్నాడంటే ఆ వ్యక్తి లోపల ఇంకేదో జరుగుతుంటుంది. అతను బయట ఎలా కనబడుతున్నాడు దాని గురించి ఆలోచించాడు. అతను లోపల కొన్ని స్ట్రగుల్స్ అతనికి ఉంటాయి, అది అతని యొక్క వైఖరి అది. కానీ ఇప్పుడు క్రిస్టియన్గా మనకి 3వ రకమైనటువంటి డైమెన్షన్ కూడా మనకి ఉంది. అదేంటంటే, నీకు శోధన వచ్చినప్పుడు అది శోధనగా నువ్వు చూడొద్దు అంటున్నాడు యాకోబు, అది నువ్వు పరీక్షగా చూడాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలని అర్థం. అక్కడ అంటే ఆలోచన విధానం చూడండి. ఇక్కడ ఈ ఆనందం అనుభవించాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే, నేను ఇక్కడ ప్రార్థనను కూడా అన్నాను. బేసిక్గా నేను చెప్తానంటే ఫస్ట్ నువ్వు కొన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నువ్వు అర్థం చేసుకోకపోతే నువ్వు ప్రార్థన చేసినా దానివల్ల నీకు పెద్ద యూజ్ ఏమీ ఉండదు. అందుకని ఇక్కడ నేను కొన్ని విషయాలు నువ్వు అర్థం చేసుకోవాలి, కొన్ని విషయాలు నువ్వు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, ఆలోచన మార్చుకోవాలి, ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. ఎందుకంటే ఆలోచన అనేది మనస్సుకు సంబంధించింది. కొన్ని విషయాలు విని, కొన్ని విషయాలు గ్రహించి తెలుసుకొని నీ మైండ్ సెట్ని మార్చుకుంటావు.
అది ఆలోచించే విధానం. ఎప్పుడైతే ఇది మారుతుందో హృదయంలో నువ్వు ఆనందాన్ని అనుభవిస్తావు. హృదయంలో ఆనందం ఆటోమేటిక్గా ఊరిని ఎవరో ప్రార్థన చేస్తే వచ్చేదు. నువ్వు కొన్ని విషయాలు చూసే విధానంలో మార్చుకోవాలి. అందుకని యాకోబు కూడా అలాగే చూస్తున్నాడు. అన్నాడు, మీ శోధన వస్తున్నప్పుడు మీరు ఆనందించండి అనట్లేదు, మీ విశ్వాసానికి కలిగేటువంటి పరీక్షగా మీరు దాన్ని చూడండి. ఇప్పుడు చూడండి, అక్కడే శోధన అనేసరికి అందరికి కూడా ఇప్పుడు చూడండి, మీరు శోధన వచ్చినప్పుడు ఆనందించండి అంటే మనం ఎవరికి పెద్దగా ఏంటంటే అలా చెప్తున్నారు, అది సాధ్యమే అంటాం. కానీ ఇప్పుడు పౌలు అక్కడ యాకోబు అక్కడ మారుస్తూ అంటున్నాడు, ఇప్పుడు శోధనలో మీరు ఆనందించండి అంటే మనకు అది చాలా అంటే ఆడ్గా ఉంటుంది. అంటే అసలు ఏంటి, అసలు చాలా ఇన్సెన్సిటివ్గా ఉన్నారేంటి, చాలా కఠినంగా మారుతున్నారు ఏంటి. ఇది మనిషి అన్న తర్వాత మాత్రం అర్థం చేసుకోవాలి కదా మనుషుల్ని, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అనుకుంటాం. నార్మల్ లాంటి సందర్భాల్లో పట్టించుకోద్దండి, చచ్చుకోవచ్చండి, ఆనందంగా ఉన్నాను అని చెప్పి అనుకోండి, ఏమనుకుంటారంటే వాళ్ళకి అర్థం అవ్వదు. ఎందుకంటే భరించేది నేనే కదా, నాకే తెలుస్తుంది. బహుశా ఆయన కొంచెం కఠినం, ఆయన అంత సెన్సిటివ్గా లేడు, ఆయన ఇన్సెన్సిటివ్గా ఉన్నారు కాబట్టి వాళ్ళకి నా కష్టాలు తెలియట్లేదు అనుకుంటాం. కానీ యాకోబు చాలా విశ్వాసం పట్ల చాలా సెన్సిటివ్గా ఉండి కూడా ఈ మాట చెప్తున్నాడు. ఆ సెన్సిటివ్ పోయిందని కాదు, ఆయనకి ఆ సున్నితత్వం పోయి ఆయనకి ఏం తెలియట్లేదు, అందుకు ఏదో చెప్పేస్తున్నాడు అని కాదు, తెలుసుండి కూడా విషయాన్ని చెప్తున్నాడు. చూడండి, శోధనగా నువ్వు చూడొద్దు, శోధన నువ్వు పరీక్షగా చూడడం నేర్చుకో. ఇప్పుడు శోధనలో నువ్వు ఆనందించంటే మనకి ఎవరికి అర్థం కాదు. కానీ ఇప్పుడు చూడండి, పరీక్షలో నువ్వు ఆనందించంటే మాత్రం కొంతవరకు మనకి దాని ఎఫెక్ట్ తగ్గుతుంది. శోధనలు ఆనందించాలసరికి ఇదేంటండి ఎంత భయంకరంగా చెప్పారు అంటారు. ఇప్పుడు చూడండి, యాకోబు కూడా చూడండి, అన్ని కష్టాలు అనిపిస్తున్నటువంటి వాళ్ళకి ఆ రోజున మహాహింసలు పొందినట్టు వారికి రాస్తూ అంటున్నాడు, మహానందం ఎంచుకున్నాను కానీ చమ్మది గట్టి కొట్టి ఉంటుంది. ఎందుకంటే అంత కఠినంగా మాట్లాడేమో అనిపిస్తుంది, అసలు ఆయనకి ఏం తెలుసు అని మాట్లాడుతున్నాడు అనుకుంటాం. కానీ ఇక్కడ యాకోబు చెప్తున్నప్పుడు అందుకే 2 పదాలు అక్కడ వాడాడు. ఏమన్నాడంటే శోధన, పరీక్ష. యాకోబు ఎందుకు అంత సాహసం చేసి కష్టాలు ఉన్న వారికి అలా చెప్పాడంటే, యాకోబు దాన్ని అలా చూస్తాడంటే అది శోధనగా కాకుండా అదొక పరీక్షగా చూస్తున్నాడు. ఇప్పుడు అంటే చూడండి, అందుకనే ఇప్పుడు నువ్వు ఆనందించాలంటే నువ్వు సిచ్యువేషన్ ఎలా చూడడం నేర్చుకోవాలంటే శోధనని, కష్టాన్ని కష్టంగా కాక పరీక్షగా చూడడం నేర్చుకోవాలి. డిఫరెన్స్ ఏంటంటే శోధనకి పరీక్షకి డిఫరెన్స్ ఏంటి అంటే, శోధన అనేటువంటిది నేను పడవేయడానికి వస్తుంది, కానీ పరీక్ష అనేటువంటిది నేను బెటర్గా మార్చడానికి వస్తుంది. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, పిల్లలు పరీక్షలు రాస్తారు చదువుకొని, స్టూడెంట్స్ పిల్లలు, స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు, ఈవెన్ మంచి జాబ్ కొట్టాలని పరీక్ష రాస్తాం మనం. ఇప్పుడు పరీక్ష ఎందుకు అంటే ఆ పరీక్ష నార్మల్ ఎవరికి ఇష్టం ఉండకపోవచ్చు, కానీ ఆ పరీక్ష యొక్క ఉద్దేశం ఏంటంటే అది వాళ్ళని బెటర్గా మార్చడానికి, వాళ్ళ జీవితంలో ఇంకా బెటర్గా ఇంకొక కార్యాన్ని యాడ్ చేయడానికి, ఇంకొక కార్యాన్ని జరిగించడానికి, పొందుకోవడానికి దోహదపడేటువంటిది పరీక్ష. సంవత్సరం అంతా పిల్లలకి నేర్పించిన తర్వాత స్కూల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఎగ్జామ్స్ పెడతారు, పరీక్షలు పెడతారు. ఇప్పుడు ఆ పరీక్షలు పెట్టింది ఖచ్చితంగా పరీక్షలు ఫెయిల్ చేయడానికి పరీక్షలు పెట్టలేదు. వాళ్ళు పరీక్షలు వాళ్ళందరినీ ఫెయిల్ చేసి మళ్ళీ అదే క్లాసులో కూర్చోబెట్టడం కొరకు వాళ్ళు దాని ఎగ్జామ్ పెట్టలేదు. వాళ్ళు ఏంటంటే బేసిక్గా ఎగ్జామ్స్ యొక్క ఉద్దేశం ఏంటి ఒరిజినల్గా అంటే వాళ్ళని ప్రమోట్ చేసే ముందు ఎగ్జామ్ పెడుతున్నారు. ప్రమోట్ చేసే ముందు అంటే నీకు ఇంకా నెక్స్ట్ తరగతిలో నేను పంపిద్దాం అనుకుంటున్నాం, అందుకే నీకు పరీక్ష పెడుతున్నాం. అంటే బేసిక్గా పరీక్ష అనేటువంటి దానిలో దాగినటువంటి ఒక మర్మం ఏంటి, బయట కనిపించుకునేటువంటి ఒక ఉద్దేశం ఏంటంటే నిన్ను బెటర్గా మార్చడానికి, నీకు ఇంకా ప్రమోషన్ ఇవ్వడానికి పరీక్ష నిర్వహిస్తుంటారు. అయితే ఉద్దేశం అది. కానీ ప్రాబ్లం ఏంటి తెలుసా, పరీక్షలు మనకు నార్మల్గా నచ్చవు. ఇప్పుడు చూడండి, ఈవెన్ స్టూడెంట్స్ కూడా చూడండి, పరీక్షలు వస్తున్నాయంటే వాళ్ళకి చాలా ఇబ్బంది అనిపిస్తుంది. పిల్లలకి, స్కూల్ పిల్లలకి, కాలేజ్ పిల్లలకి. కానీ పరీక్షలు అనేసరికి అబ్బో పరీక్షలు, ఇప్పుడు నిద్రమా అనుకొని చదవాలి, టీవీలు చూడకూడదు, ఫోన్లు చూడకూడదు, భోజనం తగ్గించాలి. మొత్తం ఎప్పుడైతే పరీక్ష అనేటువంటి ఆ సిచ్యువేషన్లోకి ఎంటర్ అవుతున్నారో ఆటోమేటిక్గా వాళ్ళు చాలా మార్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి పరీక్ష నార్మల్గా పరీక్ష పడేటువంటి వాడికి కూడా అది నచ్చదు. నచ్చదనే విషయం ప్రతి మనిషికి తెలుసు. పరీక్ష అంటే అందరికీ పరీక్ష కదా అని హ్యాపీ ఫీల్ అయిపోతారని యాకోబు భ్రమలో చెప్పట్లేదు. ఇక్కడ పరీక్ష అంటే కూడా కష్టం అని తెలుసు, కానీ మీరు దాన్ని శోధనలాగా చూడక మీరు దాన్ని పరీక్షలాగా మీరు చూడండి. పరీక్షలాగా. ఇప్పుడు పరీక్షలా చూసినప్పుడు నీకు అర్థమయ్యే విషయం ఏంటంటే అప్పుడు ఇంకేదో బెటర్గా, దీని తర్వాత బెటర్గా ఏదో జరగబోతుంది కాబట్టి ముందు నాకు ఇది పరీక్ష అనే విషయం నీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే ఇది పరీక్ష నీకు అర్థమైందో అప్పుడు నీ యాటిట్యూడ్ మారిపోద్ది. అప్పుడు యాటిట్యూడ్ మారిపోయి నువ్వు ఎలా మారిపోతావు అంటే ఇప్పుడు నువ్వు దాని కొరకు నువ్వు ప్రిపేర్ అవుతావు. పరీక్షకు మనం నచ్చపోయినా సరే ప్రతి వాళ్ళు ఏం చేస్తుంది తెలుసా, ఇష్టం లేకపోయినా సరే ఆ పరీక్ష కొరకు ఖచ్చితంగా మనం అందరం కూడా ప్రిపేర్ అవుతాం. నువ్వు పరీక్షనే చూస్తున్నావు, కానీ నువ్వు ప్రిపేర్ అయ్యేది మాత్రము ఆ తర్వాత రాబోయేటువంటి దాని కొరకు నువ్వు సిద్ధపడుతున్నావు, ప్రిపేర్ అవుతున్నావు. ఎగ్జామ్ కొరకే ప్రిపేర్ అవుతున్నావు రకంగా చెప్పాలంటే, కానీ నువ్వు ఎగ్జామ్ కొరకు మాత్రం ప్రిపేర్ అవ్వట్లేదు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత
వచ్చే రిజల్ట్ ఉంటుంది చూసారా, ఆ తర్వాత నీ జీవితంలో వచ్చే మార్పును బట్టి నువ్వు ఎగ్జామ్కి నువ్వు సిద్ధపడుతున్నావు. అందుకని చూడండి, ఎగ్జామ్స్ కోసం బోల్డ్ మంది కష్టపడతారు. ఇప్పుడు చూడండి, ఎగ్జామ్స్ కూడా మంచిదే. ఈవెన్ ఆత్మీయంగా చూసుకుంటూ కూడా ఇలా పరీక్షలు మంచివే, అంటే శోధనలు మంచి రకంగా. అలాగే ఇప్పుడు శోధనలు మంచివి అంటే ఇప్పుడు ఆ శోధన కూడా దేవుడే పంపిస్తానని చెప్పట్లేదు, మళ్ళీ అలా అనుకోకండి. శోధన దేవుడు పంపించట్లేదు, కానీ దేవుడు ఎంత జ్ఞానవంతుడంటే, దేవుడు ఎంత శక్తి గలవాడంటే, దేవుడు ఎంత సమర్థుడంటే, నీకు వేరే వేరే కారణాలను బట్టి వచ్చేటువంటి శోధనల్ని దేవుడు తన జ్ఞానముతో, దేవుడు తన సామర్థ్యముతో, తన ఆలోచన విధానంతో ఆ కష్టాన్ని, నిన్ను కృంగడానికి వచ్చిన కష్టాన్ని దేవుడు నీకు బెటర్గా దాన్ని మారుస్తాడు. అది దేవుని యొక్క పని. శోధన నేను విశ్వాసంలో బలహీనపరచడానికి వస్తుంది, కానీ దాన్ని బెటర్గా మార్చడానికి దేవుడు తన జ్ఞానం అంతటా యూస్ చేసి సమస్తమును సమకూర్చి దేవుడు చివరికి అది మేలుకరంగా మార్చడానికి దేవుడు పనిలో ఉన్నాడు. దేవుడు ఎందుకంటే శోధన అనుమతిస్తాడు? అది సాతాను వల్ల వచ్చినప్పుడు దేవుడు ఎందుకంటే ఆఫ్ చేయడు అంటే, దేవుడు ఎందుకు ఆఫ్ చేయడంటే, అది ఎలాగో నేను బెటర్గా దాన్ని నేను మార్చే సామర్థ్యం నాకుంది, కెపాసిటీ ఉంది. నా ప్లాన్ నాకున్నాయి. సాతాన్ ప్లాన్స్ సాతానుకు ఉంటే నా ప్లాన్స్ నాకు ఉన్నాయని దేవుడు చెప్తున్నాడు. అది నువ్వు అర్థం చేసుకో, నా మైండ్ నువ్వు అర్థం చేసుకో, నా కెపాసిటీ అంటే నువ్వు తెలుసుకో. నువ్వు సాతాన్ని శోధిస్తున్నాడు. పేతురున్నప్పుడు శోధించినప్పుడు చూసారా, యేసు చెప్పారు చూసారా, నేను గోధుమలని పట్టి చదిరించడానికి సాతాను మిమ్మల్ని కోరుకున్నాడు. పేతురు, కానీ నేను నీ కోసం ప్రార్థన చేశాను, నీ విశ్వాసం తప్పిపోకున్నట్లు నేను నీ కోసం ప్రార్థన చేశాను. సరే, బేసిక్గా అది ఎందుకు వచ్చింది ఆ శోధన అంటే, విశ్వాసమును తప్పేసాను శోధన వచ్చింది. కానీ క్రీస్తు కూడా సాతాను ప్లాన్స్ సాతానుకు ఉంటే, దేవుని యొక్క ప్లాన్స్ దేవునికి ఉన్నాయి. దేవుడు ఏంటంటే దాన్ని పేతురు యొక్క విశ్వాసాన్ని కాపాడడానికి పేతురు కొరకు యేసుక్రీస్తు ప్రార్థన చేశారు ఆ రోజున. చూసారా, అంటే అర్థం ఏంటంటే, కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు వేరే రకంగా రావచ్చు, కానీ దాన్ని చూసే విధానాన్ని బట్టి నువ్వు దాన్ని ఫేస్ చేస్తే ఒక పాజిటివ్ ఎండ్ రిజల్ట్ నీకు అది వస్తుంది. చివరి ముగింపు నీకు అది పాజిటివ్గా మారుతుంది. అందుకనే పరీక్ష ఎప్పుడు కూడా శోధనగా ఎప్పుడు చూడొద్దు, కష్టాన్ని కష్టంగా చూడదు. అది నీ విశ్వాసానికి వచ్చేట ఒక పరీక్షగా దాన్ని చూడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు అనుకో, నిజంగా అదంత ఇంపార్టెంట్ అండి, నన్ను ఎమోషనల్గా అది డ్యామేజ్ చేస్తుంది, భౌతికంగా నన్ను నలుగొడుతుంది, నన్ను మెంటల్గా అది టార్చర్ పెడుతున్నా, అప్పుడు నిజంగా అది అవసరమా నాకు? దేవుడు దాన్ని అనుమతించాలా? ఎందుకంటే చాలామంది చెప్తున్నాను చూసి, చాలామంది కష్టం వచ్చినప్పుడు దేవుడు చాలామంది వదిలేస్తారు. నా ప్రాబ్లమ్స్ దేవుడు సాల్వ్ చేయలేదండి, నేను దేవుడు ఎందుకు నమ్మాలండి అని చాలామంది అంటారు. ఇప్పుడు చూడండి, నిజంగా దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు? చాలామంది విశ్వాసం అది డ్యామేజ్ చేస్తున్నారు. సరే, దేవుడు ఎందుకు దాన్ని అనుమతిస్తున్నాడు అంటే, యాక్చువల్గా పరీక్షలు చాలా చాలా మంచివి. అది జస్ట్ నువ్వు శోధన పరీక్షగా మాత్రమే చూడడం కాదు, అది మంచి పరీక్షగా నువ్వు చూడు, అది మంచి పోరాటంలాగా నువ్వు చూడు, అది మంచి పరీక్షగా చూడు. ఎందుకని మంచి పరీక్షగా చూడాలో తెలుసా? ఇప్పుడు చూడండి, అందుకంటే చూడండి, ఎగ్జామ్స్ చాలా మంచివి అంటాను. ఇప్పుడు నార్మల్ నేను చెప్పేది ఆత్మీయంగా కూడా, ఆత్మీయంగా భౌతికంగానే సరే. ఇప్పుడు ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళకి అది నచ్చదు, కానీ ఎగ్జామ్స్ యాక్చువల్ సొసైటీకి ఎగ్జామ్స్ అండ్ టెస్ట్లు అంటే ఖచ్చితంగా అవసరం. ఎందుకో తెలుసా? టెస్ట్ డ్రైవ్ చేసి డ్రైవింగ్లో పాస్ ఉన్నాడు బండి మనం ఎక్కడానికి ఇష్టపడతామా? వాడు డ్రైవింగ్ అవ్వాలి, డ్రైవింగ్ లైసెన్స్ లేదు, టెస్ట్లకి వెళ్ళలేదు, ఆయనకు అఫీషియల్గా లైసెన్స్ లేదు దానికి, వాళ్ళు డ్రైవింగ్ చేస్తే మనం బండి ఎక్కుతామా? ఎక్కువ. వాడు ఎంబీబీఎస్ చదివాడు, కానీ వాడు ఫెయిల్ అయ్యాడు, ట్రీట్మెంట్కి మనం వెళ్తామా? వెళ్ళాం. అంటే బేసిక్ అర్థం ఏంటి, డిఫరెన్స్ ఏంటి? ఒకడు ఎంబీబీఎస్ చదివాడు, ఇంకోటి చదివాడు, ఒకడు పాస్ అయ్యాడు, ఫెయిల్ అయ్యాడు, కానీ మనం పాస్ అయినట్టు దొరికి వెళ్తాం. ఎందుకని? అది ప్రూవ్ చేస్తుంది, ఆ వ్యక్తిని ప్రూవ్ చేస్తుంది. ఇప్పుడు అందుకని చూడండి, అందుకనే మనము అసలు పరీక్ష అలా టెస్టులు రాసి పాస్ అయ్యి క్వాలిఫైడ్ ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళడానికి ఇష్టపడతాం మనం. ఎందుకని? అది నీకు మేలు చేస్తుంది. అది అంటే బేసిక్ అర్థం ఏంటంటే, ఎగ్జామ్ అనేటువంటి దాంట్లోనే ఒక శ్రేష్టమైన కార్యం ఖచ్చితంగా అది మనకు బెనిఫిషియల్గా ఉండేటువంటి విషయము పరీక్షల్లో ఉంది కాదా? పరీక్షలు గుండా వెళ్ళడం మనకి ఇష్టం ఉండదు, కానీ పరీక్షలు ఖచ్చితంగా మంచివే. అది ఎందుకు మంచిది అంటే, అది ప్రూవ్ చేస్తుంది. ఏం ప్రూవ్ చేస్తుంది తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మంచిదైతే, రెండోది ఏంటంటే అది ప్రూవ్ చేస్తుంది. ఏం ప్రూవ్ చేస్తుంది అంటే, నీలో ఏముందో అది ప్రూవ్ చేస్తుంది. మనలో నిజంగా ఏముందో ప్రూవ్ చేస్తుంది. ఎందుకంటే కొన్నిసార్లు మనం కొంచెం బెటర్ కనబడుతున్నాం, మనం కొంచెం మంచిగా ఉన్నాం కాబట్టి మనం అనుకుంటామంటే, తరచుగా చర్చికి వెళ్తున్నాం, వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, దేవునికి ఇస్తున్నాం, అంత బాగుంది కాబట్టి నేను బెటర్గా ఉన్నానని కొన్నిసార్లు మనం అనుకుంటాం. నాకు ఇంకా విశ్వాసం ఉంది అనుకుంటాం కొన్నిసార్లు. ఇప్పుడు ఎగ్జామ్స్ రానంత వరకు చూడండి, మార్చి వరకు వచ్చే వరకు కూడా అకాడమిక్ స్టార్ట్ అయ్యి మార్చి అనే వరకు స్టూడెంట్స్ అందరూ ఒకలా కనబడతారు, కానీ ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ వచ్చినప్పుడే తెలిసిపోద్ది. అలాగని కష్టపడలేదా అంటే, బహుశా అందరూ కష్టపడతారు. బాగా చదివేవాడు కష్టపడతాడు, ఫస్ట్ ర్యాంకర్ కష్టపడతాడు, అసలు ఎప్పుడు చదువునోడు పెద్దగా క్లాసెస్కి ఎట్టనోడు కష్టపడతాడు, ఎగ్జామ్స్ టైంలో అందరూ కష్టపడతారు బహుశా. కానీ రిజల్ట్ ఉంది చూసారా, అక్కడ డిఫరెన్స్
వస్తుంది. అంటే బేసిక్ అర్థం ఏంటి? నువ్వు పరీక్షల్లోకి వెళ్ళినప్పుడు ఆత్మీయంగా చూసుకుంటే మనలో యాక్చువల్గా ఎంత విశ్వాసం ఉందో, ఎంత ఆత్మీయస్థితి ఉందో మనకి యాక్చువల్గా తెలిసిపోద్ది. ఎందుకంటే కొన్నిసార్లు మన హృదయం మనల్ని మోసం చేస్తుంది. అంటే నాకు బాగా చాలా విశ్వాసం ఉంది అనుకుంటాం. ఎందుకు విశ్వాసం బాగానే ఉందని ఎందుకు అనుకుంటున్నావు? చాలామందిగా నేను బెటర్ ఎందుకు అనుకుంటున్నావు? ఎందుకు నువ్వు అలా అనుకుంటున్నావు అంటే అన్నీ బాగున్నాయి కాబట్టి, అన్నీ బాగున్నప్పుడు నువ్వు అన్నీ చేస్తున్నావు కాబట్టి నేను బాగున్నా అనుకుంటున్నావు. కానీ కొంతమందికి వచ్చిన కష్టం కనుక నీకు వస్తే నువ్వు ఎప్పుడో చర్చ మానేసి ఉండేవాడువేమో బహుశా. అంటే అర్థం ఏంటంటే కష్టం అన్నది వచ్చి శోధన వచ్చినప్పుడు, పరీక్ష వచ్చినప్పుడే అదే మనలో ఎంత ఆత్మీయత ఉంది, మనకెంత విశ్వాసం ఉంది అనేది ఆ టైంలో మాత్రం మనకి తెలుస్తుంది. అప్పటి వరకు ఉందనుకోవచ్చు, లేకపోవచ్చు. ఇప్పుడు ఆ పరీక్ష కూడా నువ్వు వెళ్ళినప్పుడు రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు ఆ రిజల్ట్ కూడా మంచిదే. ఎందుకో తెలుసా? కొన్ని రిజల్ట్లో కొంతమంది పాస్ అవుతారు, కొంతమంది ఫెయిల్ అవుతారు. ఇప్పుడు అంటున్నప్పుడు ఫెయిల్ అయినప్పుడు ఫెయిల్ అయ్యేవాడికి పాస్ ఎగ్జామ్ ఎందుకండి అని మీరు అనుకోవచ్చు. కానీ అంటాను చూడండి, ఇందులో అయితే ఫెయిల్ అయినా సరే రకం మంచిదే. ఎందుకో తెలుసా? నీకేదో చాలా తెలుసు నువ్వు అనుకుంటున్నావు, కానీ నీకు ఏమీ తెలియదు అన్న విషయము నీకు కూడా పరీక్ష తర్వాత నీకు తెలిసింది. కొంతమంది స్టూడెంట్స్ ఏమనుకుంటారు, ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు నేను బాగా చదివేశాను, ప్రతిసారి క్లాస్కి అటెండ్ అయ్యాను, బాగా విన్నాను, నాకు అన్నీ తెలుసు, ఎగ్జామ్ ముందు కూడా బాగా ప్రిపేర్ అయ్యాను కదా అనుకుంటారు. రిజల్ట్ వచ్చేసరికి మాత్రము వాళ్ళు ఆశించిన స్థాయిలో బహుశా మార్కులు రాకపోవచ్చు, లేదా ఫెయిల్ కూడా అవ్వచ్చు బహుశా వాళ్ళు. ఇప్పుడు ఫెయిల్ అవ్వడం అనే ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అది అందరికీ నచ్చదు. అది అవమానంగా ఫీల్ అవుతాం. భౌతికంగా బహుశా ప్రపంచంలో అది అవమానంగా ఫీల్ వచ్చాము, కానీ ఆత్మ విషయాలకు వస్తాను నువ్వు ఫెయిల్ అని అవమానంగా ఫీల్ అవుతాం అవసరమే లేదు. ఎందుకో తెలుసా? నీకు ఇంకో అవకాశం దేవుడు ఇస్తాడు. నీలో ఉందని నువ్వు అనుకుంటుంది లేదని నీకు అర్థమైంది కాబట్టి నువ్వు మళ్ళా వెళ్ళే అవకాశం ఉంది, నువ్వు మళ్ళా ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంది, మళ్ళీ నువ్వు ఎగ్జామ్కి వచ్చే అవకాశం ఉంది, నువ్వు పాస్ అయ్యే అవకాశం కూడా నీకు ఉంది. ఎందుకని ఇప్పుడు నీకు రాలేదనే విషయం నీకు అర్థమైంది, నీలో అంత లేదని విషయం అర్థమైంది కాబట్టి నువ్వు కొంచెం ఎక్కువ ప్రిపేర్ అవుతావు. ఇప్పుడు నువ్వు ఎక్కువ ప్రిపేర్ అయినప్పుడు నెక్స్ట్ టైం టెస్ట్కి వచ్చినప్పుడు నీలో లేదని అర్థమైంది కాబట్టి ఇప్పుడు లేని విషయాన్ని నువ్వు నేర్చుకుని ఎగ్జామ్లో నువ్వు అటెండ్ అవుతున్నావు. సో అల్టిమేట్ నువ్వు పాస్ అవుతున్నావు. అప్పుడు కూడా ఈసారి కాబట్టి నెక్స్ట్ టైం ఖచ్చితంగా నువ్వు పాస్ అవుతున్నావు కదా. అలా పాస్ అని దోహదపడింది ఏంటి అంటే లాస్ట్ నువ్వు ఎగ్జామ్ రాసినప్పుడు వచ్చిన రిజల్ట్, ఆ రిజల్ట్లో ఫెయిల్ అని వచ్చింది. అది ఇప్పుడు ఏం చేస్తుందంటే నేను అనుకున్న విషయం నాకేమీ తెలియదు కాబట్టి నేను ఇంకా కష్టపడాలి అని నువ్వు కష్టపడ్డావు. నెక్స్ట్ టైం మళ్ళీ ఎగ్జామ్ టైం వచ్చినప్పుడు నువ్వు సిద్ధపడ్డావు, ఈసారి నువ్వు పాస్ అయ్యావు. ఇప్పుడు నువ్వు ఎందుకు పాస్ అయ్యావు అంటే ఇంతకుముందు ఎగ్జామ్లో నువ్వే తెలుసు అనుకున్నావు, అది నీకు తెలియదని నీకు అర్థమైంది. నీకేం తెలియదో అది నీకు ఇప్పుడు తెలిసింది, అది తెలిసే ప్రయత్నం చేసావు, ప్రిపేర్ అయ్యావు, దాన్ని తెలుసుకున్నావు, వెళ్ళి రాసావు, నువ్వు పాస్ అయ్యావు. అల్టిమేట్గా ఏమైంది? ఎప్పుడైనా సరే నువ్వు ఒకసారి ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యావు, కానీ నీకు తెలియదన్న విషయం నీకు తెలుసుకున్నావు కాబట్టి ఇప్పుడు వెళ్ళి నువ్వు బాగా ఏదైతే నీకు తెలియదో, నీకు ఈ విషయం నాకు తెలియదు అన్న విషయం నీకు ఇప్పుడు తెలుసుకున్నావు, దాన్ని బట్టి నువ్వు ప్రిపేర్ అయ్యావు, ఎగ్జామ్ రాసావు, ఇప్పుడు నువ్వు అల్టిమేట్గా పాస్ అయ్యావు. సో ఎగ్జామ్ ఫెయిల్ అయ్యేవాడికైనా మంచిదే, పాస్ అయ్యేవాడికైనా మంచిదే. పాస్ అయ్యేవాడికి ఏం ప్రూవ్ చేస్తుంది? ఓహో నాలో నిజంగానే విశ్వాసం ఉంది, దానికి ప్రూఫ్ ఇదిగో ఇది అని ఇప్పుడు సర్టిఫికేట్ లా చూపిస్తున్నావు. నీలో ఉన్నదని నువ్వు అనుకున్న నిజమే అని పాస్ అయినాడు సర్టిఫికేట్ చూపిస్తుంది. ఫెయిల్ అయ్యాడికి ఏం చూపిస్తుంది అంటే నేను ఉందన్నాను కానీ నా దగ్గర లేదు, సరే నెక్స్ట్ టైం అయినా సరే నేను ఇంకా బెటర్మెంట్ ఉంది కదా దానికైనా సరే రాసి ప్రిపేర్ అయ్యి నేను పాస్ అవుతాను. ఇప్పుడు నెక్స్ట్ టైం నేను ఎక్కువ కష్టపడాలన్న విషయం నీకు ఎప్పుడు తెలిసింది? ఈ రిజల్ట్ నీకు ఏం చెప్తుంది అంటే నువ్వు కొంచెం ఎక్కువ కష్టపడు అని చెప్తుంది. నువ్వు కొంచెం ఎక్కువ కష్టపడుతున్నావు, జాగ్రత్త పడుతున్నావు, నువ్వు పాస్ అవుతున్నావు. సో అల్టిమేట్గా పరీక్ష అనేటువంటిది తక్కువ జ్ఞానం ఉన్నటువంటి వాడిని అంటే భౌతికంగా చూసుకుంటే తక్కువ స్థితి ఉన్నవాడికి మేలు చేసింది, అంటే ఫెయిల్ అయినోడికి మేలు చేసింది, పాస్ అయినోడికి మేలు చేసింది. పాస్ అయినోడికేమో ఒక 400 నిజమే అన్న ప్రూఫ్ లాగా ఉంది ఇప్పుడు నీకు అది. కానీ ఫెయిల్ అయినోడికి ఏమైందంటే నువ్వు ఇంకా కొంచెం నేర్చుకోవాలి అనేటువంటిది నీకు అది తెలియజేసింది. ఇప్పుడు నేర్చుకున్నప్పుడు నువ్వు పాస్ అవుతున్నావు. సో అలా చూసుకుంటే పరీక్ష అందరికీ మంచిదే. ఆత్మీయంగా చూసుకుంటే మన విశ్వాసమునకు కలుగు పరీక్ష అంటున్నాడు. సో కాబట్టి కష్టాలు వచ్చినప్పుడు శోధనగా చూడొద్దు, శోధన పరీక్షలాగా చూడడం మనం నేర్చుకోవాలి. నువ్వు అంత ప్రిపేర్ అయ్యేవో లేదో, కష్టాల్లో కూడా నువ్వు సాగేంత విశ్వాసం నీకు ఉందో లేదో, కానీ ఆ కష్టం వచ్చినప్పుడు నీకు కూడా తెలిసిపోద్ది. నీకు తెలిసినప్పుడు అందులో ఒక నువ్వు ఫెయిల్ అయ్యి ఉంటే నెక్స్ట్ టైం కన్నా సరే మళ్ళీ ఖచ్చితంగా వస్తుంది కదా ఈ పరీక్ష. అప్పుడు నీలో ఎంతమంది లేనటువంటిది ప్రదేశ సిద్ధపాటు నువ్వు ఎక్స్ట్రాగా నువ్వు ప్రిపేర్ అయ్యి ఉంటే ఈసారి ఎగ్జామ్ వచ్చినప్పుడు నువ్వు పాస్ అవుతావు ఖచ్చితంగా. అప్పుడు నీకు కూడా లోపల నిజమైన విశ్వాసం నాకు కూడా దాని విషయం నీకు ప్రూఫ్ లాగా నీకు రిజల్ట్ ఉంటుంది. అందుకని ఇక్కడ యాకోబు అంటున్నాడు నీ విశ్వాసానికి ఇది ఒక పరీక్ష. అంటే నీకు ఎంత విశ్వాసం ఉందో తెలుసుకోవడానికి ఇది పరీక్ష ఇది. అందుకని నువ్వు ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మంచి రిజల్ట్ వస్తే నీకు జాబ్ రావచ్చు, లేదా నెక్స్ట్ నీకు ప్రమోషన్ రావచ్చు, నెక్స్ట్ క్లాస్లో నువ్వు హయ్యర్ క్లాస్లో నువ్వు వెళ్తావు. అది నేను బెటర్గా. అల్టిమేట్గా ఏం జరిగింది? కష్టాలు అనేటువంటివి
అందరికి ఇబ్బందులు ఇచ్చింది. పేరెంట్స్ ప్రెజర్ పెడతారు, పిల్లలు నువ్వు చదువుకో ఇలా చదవకపోతే నీకు జాబులు రావు, ఏమీ రావు, ఇలా పేరెంట్స్ తిడతారు. ఇవన్నీ చాలా చాలా ప్రాసెస్ గుండా వెళ్ళాల్సి వస్తుంది ఎగ్జామ్ టైంలో. ఇక్కడ అంతా పాస్ అయిన తర్వాత మాత్రము ఈ కష్టం అంతా చివరికి ఏం జరిగిందంటే మంచి రిజల్ట్ వచ్చినప్పుడు అందరూ తల్లిదండ్రులు ప్రెజర్ పెట్టిన తల్లిదండ్రులు హ్యాపీ ఫీల్ అవుతారు, కష్టపడినటువంటి పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అందరికి స్వీట్లు ఇస్తారు, పార్టీ చేసుకుంటారు, హ్యాపీగా ఉంటారు. కానీ ఎగ్జామ్ ముందు అందరూ కష్టపడ్డారు. తల్లిదండ్రులకి ప్రెజరే, స్టూడెంట్స్కి ప్రెజరే, అందరికీ ప్రెజరే. కానీ రిజల్ట్ వచ్చిన తర్వాత అందరూ హ్యాపీగా ఉంటాం. అంటే ఏం జరిగింది? పరీక్షలు ఎవరికి ఇష్టం ఉండదు, కానీ ఆ పరీక్ష ద్వారానే నీకు ప్రమోషను వస్తుంది. పరీక్ష ద్వారానే నువ్వు బెటర్గా మారుతున్నావు. అలా ఇక్కడ కూడా యాకోబు ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే ఇది ఒక పరీక్ష. ఎందుకంటే పరీక్షలు ఏం జరుగుతుందండి? అవుట్ ప్రోడక్ట్ ఏమొస్తుంది, బయటకి ఎంతకు ఏమొస్తుంది, రిజల్ట్ ఏంటి అంటే అక్కడ చెప్తున్నాడు చూడండి. యాకోబు అది చెప్పిన ముగించేస్తాను. ఎందుకు చూడండి, ఎగ్జామ్ రాసి రిజల్ట్ ఏమొస్తుంది అంటే అక్కడ చెప్తున్నాడు చూడండి. సహోదరులారా, మీ విశ్వాసమును కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి. చూస్తారా, మీ విశ్వాసాన్ని కలిగేటువంటి పరీక్ష అంటే పరీక్ష ఏం ప్రొడ్యూస్ చేస్తుంది? భౌతికంగా అయితే రిజల్ట్ ప్రొడ్యూస్ చేస్తుంది, దాన్ని బట్టి జాబ్ హైయర్ స్టడీస్కి వెళ్తాం మనం. అది కానీ ఆత్మీయంగా మనల్ని ఏం ప్రొడ్యూస్ చేస్తుంది? మనలో ఏం ప్రొడ్యూస్ చేస్తుంది అంటే ఓర్పుని అది పుట్టిస్తుందంట. పరీక్ష గుండా వెళ్ళినప్పుడు ఇంతకుముందు లేని ఓర్పు ఇప్పుడు నీకు వస్తుందంట. తెలుసా? ఇప్పుడు ఓర్పు అంటే ఊరిని ఏదో సహించడమే కాదు, ఓర్పు అనేది ఇంకా ఆత్మీయంగా చాలా విషయాలు ఉన్నాయి. నేను నెక్స్ట్ వీక్ చెప్తాను, ఇప్పుడు స్టార్ట్ చేస్తే టైం సరిపోతుంది, మనం నెక్స్ట్ వీక్ చెప్తాను దాని గురించి. ఓర్పును పుట్టించును అంటే ఇంత ముందు లేనిది ఇప్పుడు పరీక్ష గుండా వెళ్ళిన తర్వాత నీకు ఎక్స్ట్రాగా ఒకటి యాడ్ అవుతుంది. నీ నేచర్కి, నీ స్వభావానికి ఒకటి అడిషనల్గా ఒక మంచి లక్షణము నువ్వు కలిగి ఉంటావు. ఆ లక్షణం నీకు ఏ విధంగా వస్తుంది అంటే పరీక్ష గుండా వెళ్ళినప్పుడు మాత్రం వెళ్ళిన తర్వాతనే వస్తుంది. మీ విశ్వాసానికి కలుగు పరీక్ష ఆ తర్వాత ఓర్పుని పుట్టిస్తుంది. పరీక్ష తర్వాతే నీలో కొంచెం బెటర్గా ఇంతకుముందు లేనటువంటిది ఇప్పుడు పరీక్ష తర్వాత నీలో పుడుతుంది. ఇప్పుడు అది మంచిదే కదా, అది మంచిదే కదా మనకి. ఎందుకంటే ఓర్పు మనకి చాలా అవసరం కదా. ఇప్పుడు యాక్చువల్ దాని గురించి నెక్స్ట్ వీక్ చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీక్ చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉంటాయి, ఇంకా ఈరోజు చెప్పేదానికంటే ఎక్కువ ఉంటుంది. ఓర్పును పుట్టిస్తుంది కాబట్టి పరీక్ష మంచిదే. పరీక్ష అంటే అర్థం అంటే పరీక్ష నువ్వు నష్టపరిచేది కాదు, నిన్ను మొత్తం పిండేసేది కాదు. నీకు ఇంకా అధికమైనటువంటి ఒక బలాన్ని, ఒక మంచి లక్షణాన్ని, దేవుడే కలిగి ఉండేటువంటి ఒక దైవికమైన లక్షణాన్ని నీకు ఇచ్చేదే పరీక్ష. అప్పుడు పరీక్ష నిన్ను నీ సహనాన్ని తీసేయట్లేదు, నీ విశ్వాసాన్ని బలహీనపరచట్లేదు, ఇంకా నీకు ఓర్పును పెంచుతున్నప్పుడు అది నీకు ఇంకా యాడ్ చేస్తున్నప్పుడు దేవుడికి ఉండేటువంటి ఒక లక్షణము క్రిస్టియన్స్ అందరికీ ఉండాలని బైబిల్ బోధిస్తున్నటువంటి లక్షణము నీకు యాడ్ అవుతూ నీకు లాభం చేరుస్తూ నీ స్వభావాన్ని మారుస్తున్నప్పుడు పరీక్ష చెడ్డది ఎందుకు అవుతుంది అని యాకోబు అంటున్నాడు. అది అయిపోయాక నీకు ఓర్పు చాలా వస్తుంది. ఇప్పుడు ఓర్పు ఒకటేనంటే ఇంకా చాలా వస్తాయి. అక్కడ నెక్స్ట్ చెప్తాను దాని గురించి. ఇక్కడ ఏమంటున్నాడు అక్కడ, ఆ ఓర్పు అంటే ఎలాంటిది యాక్చువల్గా చూసుకుంటే అది దైవిక స్వభావం. దేవుడు దీర్ఘశాంతుడు అంటాం. దేవునికి ఉన్నంత ఓర్పు, అంతగా భరించేది ప్రపంచంలో ఎవరు లేరు. అంతగా దేవుడు మనల్ని భరిస్తాడు, అంతగా దేవుడు మనల్ని ఓర్చుకుంటాడు. ఇప్పుడు అక్కడ యాకోబు అంటున్నాడు అది విశ్వాసాన్ని కలిగే పరీక్ష ఓర్పును పుట్టేస్తుంది కదా. పుట్టేస్తుంటే అర్థం ఏంటంటే నీకు అడిషనల్గా ఇంకొన్ని విషయాలు నిన్ను ఉన్నకొందుకి దైవిక స్వభావం ఎందుకని అంటే అది ఇంకా నిన్ను దేవుని స్వరూపంలోనికి మారుస్తుంది కదా. యాక్చువల్ దాన్ని నెక్స్ట్ వీక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నెక్స్ట్ వీక్ దాని గురించి. నువ్వు దేవునిలాగా నిన్ను మారుస్తుంది కదా. అల్టిమేట్ గురి మంది అదే కదా అవ్వాలి, దేవునిలాగా మారడమే కదా మనం గురి అవ్వాలి. కాబట్టి అది మంచి లక్షణం. ఎందుకంటే అది నిన్నున్న దాన్ని తీసేదు, నీకు ఇంకా అడిషనల్గా ఒకటి నీకు అది ఒక చోట ఎగ్జామ్ రాసిన తర్వాత ప్రమోషన్ ఇచ్చినట్టుగా పరీక్ష గుండా శోధనను బట్టి పరీక్ష గుండా వెళ్ళినటువంటి ఒక విశ్వాసి, శోధనని పరీక్ష అర్థం చేసుకొని దాన్ని భరించినటువంటి విశ్వాసి బయటకు వచ్చిన తర్వాత ఓర్పు పుట్టేస్తుంటుంది. ఓర్పు కదా ఇంకా చాలా పుట్టేస్తుంది. నెక్స్ట్ చెప్తాను దాని గురించి. కాబట్టి అంటున్నాడు, అందుకనే అది శోధనని ఒక పరీక్షలాగా మీరు చూడడం నేర్చుకుని అలాగ ఆలోచించండి. అలాగ ఆలోచిస్తే మీరు అందులో ఎంటర్ ఈజీగా అవుతారు. అప్పుడు శోధన మీరు ఈజీగా అందులో దాని గుండా వెళ్తారు, భరిస్తారు, విజయవంతంగా మీరు బయటికి వస్తారు. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది అల్టిమేట్గా దేనికి వస్తుంది? మీ విశ్వాసాన్ని కలిగేటువంటి ఒక పరీక్ష. విశ్వాసాన్ని కలిగే పరీక్ష ఒక రకంగా చెప్పాలంటే నువ్వు అల్టిమేట్గా ఏంటంటే కష్టాలు వచ్చినప్పుడు నీ విశ్వాసాన్ని కాపాడుకోవడం నువ్వు చేసేటువంటి ప్రయత్నము. దాన్నే బైబిల్ మనం చూస్తే విశ్వాస సంబంధం మంచి పోరాడండి. పోరాటాలు, ఫైటింగ్లు, గొడవలు మనకి ఇష్టం ఉండవు, కానీ ఈ పోరాటం మంచిది అంటున్నాడు. మంచి పోరాడండి. విశ్వాస సంబంధం మంచి పోరాటం మీరు పోరాడండి. ఎందుకంటే దీనివల్ల మీకు మంచి రిజల్ట్ వస్తుంది. మీ విశ్వాసాన్ని కాపాడుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు మీరు అనుకోవచ్చు నిజంగా ఇదంతా ఎలా పనిచేస్తుంది? అల్టిమేట్ గురేంటి?
ఓర్పు కాదు, నువ్వు ఆనందంగా నువ్వు ఉండడం గురించి మాట్లాడుతున్నావు. నువ్వు ఆనందంగా ఉండి ఎంటర్ అయితే ఓర్పునది పుట్టేస్తుంది. ఎందుకు ఆనందం ఎలా వస్తుందండి ఎన్ని కష్టాల్లో అంటే? అందుకే అక్కడ నెక్స్ట్ వీక్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది దాని గురించి. అక్కడ అంటాడు యాక్చువల్గా కింద చదువుకెళ్తే, మీరు ఎవరికైనా జ్ఞానం తక్కువ ఉంటే మీరు దేవుని అడగండి అన్నాడు. ఎందుకంటే నువ్వు దాన్ని అర్థం చేసుకోవడానికి, ఇది ఎలా పని చేస్తాను అర్థం చేసుకునే జ్ఞానం చాలా చాలా అవసరం. ఆ జ్ఞానం గురించి నేను నెక్స్ట్ వీక్ మాట్లాడతాను నేను. ఇది నార్మల్ ఊరిన పైపైన మీరు అనుకుంటే కాదు, లోతుగా ఆలోచించి నువ్వు జ్ఞానంగా ఉంటేనే, నువ్వు దీన్ని అర్థం చేసుకున్నంత జ్ఞానం నీకు ఉంటేనే ఆనందం ఎలా వస్తుందో నీకు అప్పుడు అర్థమవుతుంది. కాబట్టి ఒకసారి ఈరోజుకి ఇది చాలు మనకి నేర్చుకోవడానికి. శోధనగా చూడద్దు, పరీక్షగా చూడమని దేవుడే మనకు చెప్తున్నాడు. దాన్ని కనుక అలా చూడగలిగితే ప్రతి పరీక్ష తర్వాత రిజల్ట్ ఉంటుంది. ఆ రిజల్ట్ నువ్వు కనుక బెటర్గా మంచి రిజల్ట్ వస్తే సంతోషించవచ్చు, స్తుతించవచ్చు, మంచిదే. ఒకవేళ ఈవెన్ నువ్వు నడుతాను, ఒకవేళ ఈవెన్ నువ్వు ఫెయిల్ అయినా సరే దేవుడే దీర్ఘశాంతుడు కాబట్టి ఆయన మళ్ళీ నేను యాక్సెప్ట్ చేస్తాడు, అంగీకరిస్తాడు, నీకు సపోర్ట్ చేస్తాడు. నెక్స్ట్ మళ్ళీ పరీక్ష వచ్చినప్పుడు నువ్వు సిద్ధపడమని, నీకేం తెలియదో దాన్ని తెలుసుకోమని, నువ్వేం సిద్ధపడలేదో దాని కొరకు సిద్ధపడమని దేవుడు చెప్తాడు. అలాగా ఈ ఫెయిల్యూర్ అటువంటిది, ఈ ఫెయిల్ సర్టిఫికేట్ నీకు నెక్స్ట్ టైం ఖచ్చితంగా బెటర్గా మారుస్తుంది. అందుకనే యాకోబు అన్నాడు, మీ విశ్వాసానికి కలుగు పరీక్ష ఓర్పును పుట్టిన ఎరగండి, తెలుసుకోండి, అది అర్థం చేసుకోండి. ఎందుకంటే చూడండి, కష్టాలు నార్మల్ అందరికీ వస్తాయి, కానీ కష్టాన్ని కష్టంగా కాకుండా కష్టాన్ని ఒక పరీక్షలాగా చూడాలి. ప్రపంచంలో పరీక్షలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు, కానీ మనం డబ్బులు ఈవెన్ జాబుల కోసం అనుకోండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే మనం యాక్చువల్గా కోచింగ్ సెంటర్కి వెళ్తాం, డబ్బులు ఖర్చు పెడతాం, ప్రిపేర్ అవుతాం, కష్టపడి అప్లికేషన్ తెచ్చుకుంటాం, దానికి చలన కట్టి ఫీజు కట్టి అప్లికేషన్ అంతా ఫిల్ చేసి మళ్ళీ తీసుకెళ్ళి బహుశా కొన్నిసార్లు ఆన్లైన్ సబ్మిట్ చేస్తాం, కొన్నిసార్లు వాళ్ళకి ఇస్తాం. ఈ ప్రాసెస్ ఎందుకండి అంటే, అంత ప్రాసెస్ ఎందుకు వెళ్తున్నావు? నీకు నచ్చదు కానీ నువ్వు ఎందుకు ఫీజు కడుతున్నావు? నచ్చదు కానీ ఎందుకు అప్లికేషన్ ఫిల్ చేస్తున్నావు? నాకు నచ్చదు కానీ అది నాకు మంచి చేస్తుంది. అందుకని అందరూ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతాం, అందుకని ఫీజులు కడతాం, ఫామ్ ఫిల్ చేస్తాం, ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతాం, జాగ్రత్తగా ఫామ్ ఫిల్ చేస్తాం. అంత ఎందుకంటే ఎగ్జామ్స్ కోసం. ఎగ్జామ్స్ని ఎంజాయ్ చేస్తావా అని అడగండి, ఏ ఒక్క వ్యక్తి కూడా ఎగ్జామ్ ఎంజాయ్ చేయడు. కానీ ఎగ్జామ్ మంచిదన్న విషయము తెలుసు. దాని తర్వాత ఉంటుంది ఎంజాయ్మెంట్, ఎగ్జామ్ తర్వాత రిజల్ట్ తర్వాత ఎంజాయ్మెంట్ ఉంటుంది. అలాగే క్రిస్టియన్స్గా కష్టం ఎలాగైతే ఒక స్థితి అంటే ఒక టైంలో వచ్చిందో, అలాగే దాని తర్వాత నీకు ఆనందం కూడా వస్తుంది. అందుకనే ఇప్పుడే నువ్వు దాన్ని ఆనందంగా ఎంచుకోమన్నాడు. ఆది సంఘం అలాగే ఎంచుకున్నారు, అపోస్తలు అలాగే ఎంచుకున్నారు, మనకంటే పెద్ద కష్టాలు అనుభవించారు, ఎంచుకున్నారు, మహా ఆనందం ఎంచుకున్నారు కాబట్టి వాళ్ళు నిలబడగలిగారు. అలాగే యాకోబు అంటున్నాడు, మీరు కూడా నేర్చుకోండి, శోధన పరీక్షగా చూసి నిలబడండి. నిలబడితే మీరు ఇంకా బెటర్గా కార్యం జరిగేస్తుంది. అల్టిమేట్గా మీరు చివరికి దేవునిలాగా మీరు కూడా మారుతారు, మీరు ఇంకా బెటర్గా మారుతారు, ఇంకా ఆత్మీయంగా బలవంతులుగా మీరు మారుతారు. కాబట్టి చూడటం నేర్చుకోండి. ఏం చూడాలి? శోధన పరీక్షగా చూడండి, అర్థం చేసుకోండి. ఎలా అర్థం చేసుకోవాలంటే, శోధన కాదు, శోధనని విశ్వాసానికి వచ్చే పరీక్షను అర్థం చేసుకో. ఆ అర్థం చేసుకొని ఆ యాటిట్యూడ్తో వైఖరితో నువ్వు ముందుకెళ్తే ఆ పరీక్ష లేదా శోధన పరీక్షగా చూసిన ప్రతి వాళ్ళకి కూడా అది ఖచ్చితంగా మేలు చేస్తుంది, కానీ అది కీడు చేయదు. అందుకనే శోధన వచ్చినప్పుడు భరించి తట్టుకొని పరీక్షను అర్థం చేసుకొని కనుక నిలబడితే అది మనల్ని ఇంకా బెటర్గా మార్చుకునే నష్టాన్ని తీసుకున్నది. ప్రార్థన చేసి అందరూ తల వంచి కళ్ళు మూసుకోండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తాను మా పరమ తండ్రి, పరిశుద్ధ దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. రాత్రికాల సమయంలో ప్రభు మీరు ఇచ్చిన మాటలను బట్టి మీకు వందనాములు ప్రభా తండ్రి. మాకు కలిగేటువంటి శోధనల ప్రభా పరీక్ష వెళ్ళి చూడమని ప్రభా తండ్రి, ఎలాగ ఆలోచించాలో ఎలా ప్రవర్తించాలో మీ వాక్యం ద్వారా మీరు మాకు నేర్పిస్తున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభా. మానవులమ్మగా తండ్రి అత్యంత క్లిష్టమైన పరిస్థితులు గుండా మేము వెళ్తున్నప్పుడు ప్రభా ఎలా ప్రవర్తించాలో ప్రభా తండ్రి మీరు మాకు ఆలోచన ఇస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ యొక్క మాటలను బట్టి తండ్రి మా హృదయాలను భద్రపరుచుకొని శోధన కాలంలో ప్రభా తండ్రి మేము మీరు నేర్పించినటువంటి రీతిలో ఆలోచించి ప్రవర్తించి తండ్రి మీ స్వరూపంలో మీ పోలికలో మేము మార్చబడ్డానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఎత్తబడిన వాక్యాన్ని ఫలింపచేసి దీవించి ఆశీర్వదించండి. వాక్యం ఉన్న ప్రతి బిడ్డని వారి కుటుంబాలు మీరు బలపరిచి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. నీ ప్రేమకు సాటెవరు దేవా, నీవే నాధారం. నీ ప్రేమకు సాటెవరు నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను. నా జీవిత కాలం